Welcome to our CDP Part 1 Child Development and Pedagogy. This subject is also known as psychology. So, first our topic is growth and development. 30 marks in seated child development la CDP la 30 marks la ग्रोथ एंड डेवलपमेंट नीचे मन को 5 मार्क्स वस्ताई एनी मार्क्स 5 मार्क्स अपने को सिर्फ 5 मार्क्स ग्रोथ एंड डेवलपमेंट टॉपिक्स ही अपने को आते. तो फर्स्ट ऑफ ऑल ग्रोथ एंड डेवलपमेंट అంటే గ్రోత్ అంటే ఏంది ముందు చూద్దాం. గ్రోత్ ఒక పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఈజ్ ఎ బ్రాడ్ అండ్ గ్రోత్ ఈజ్ ఎ నారో. ఒక డెవలప్మెంట్ ఇంత ఉంటే గ్రోత్ జస్ట్ ఒక పార్ట్. దేని పార్ట్? డెవలప్మెంట్ ఒక పార్ట్. సమझे. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంది? ఒక కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ అంటే చూడండి, అది మీరు పుట్టినప్పుడు ముందే నుంచి, అంటే మీరు మీ స్టమక్, మీ మదర్ స్టమక్లో నుంచి ఉన్న ఆడికెళ్ళి డెవలప్మెంట్ స్టార్ట్ అయితే మీరు సచ్చిన దాకా, మీ డెత్ దాకా, అంటే మీరు చచ్చిపోయేదాకా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మీరు స్టమక్లో ఉన్నప్పుడు ముందేమంటాయి, మీ బాడీకి అవుతుంది, మళ్ళీ మీ హార్ట్, మళ్ళీ మీ ఏమంటారు బ్రెయిన్ సెల్స్, హ్యాండ్, అట్లా ఆడికెళ్ళి స్టార్ట్ అయ్యి మీరు వచ్చేదాకా అది కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్ ఉంటుంది. అందుకే डेवलपमेंट इज कंटिन्यूस थ्रू आउट द लाइफ. तुम मम्मी के पेट में रह जब से लेकर पूरा मरे जब तक कंटिन्यूस थ्रू आउट द लाइफ रहती. डेवलपमेंट ఈజ్ నథింగ్ బట్ చేంజ్. ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది డెవలప్మెంట్లో. మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారా? కాదు కదా. చిన్నప్పుడు వేరేలాగా ఉండే, ఇప్పుడు వేరే లాగా ఉన్నారు మీరు. అందుకే గుర్తుపెట్టుకోవాలి. సిడిపిలో గేమ్స్ అంటే సిడిపిలో మొత్తం వర్డ్ గేమ్స్ ఉంటాయి. మీరు చదువుతారు ఒక వర్డ్, అర్థమైందా? అట్లా మళ్ళీ వేరే చూడండి, ఇక్కడ సీక్వెన్స్లీ అన్న ఒకటే, ఆర్డర్లీ అన్న ఒకటే. మీరు ఒకవేళ సీక్వెన్స్లీ డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్స్లీ అని మీరు చదివినారు, కానీ ఎగ్జామ్లో ఆర్డర్లీ అని వచ్చింది. అట్లా అంటే ఒకటే పదంని వేరే లాగా అడగవచ్చు సిడిపిలో. అందుకే బ్యాట్ క్వశ్చన్స్ థీరీని అర్థం చేసుకోండి. నేను ఏం రాసినాను దాని మీద ఫోకస్ చేయకండి, నేను ఏం చెప్తున్నానో దాని మీద ఫోకస్ చేయండి. समझ में आ रहा? मैं जो बोल रहा हूँ उस पर ज़्यादा फोकस करो, जो लिखे हुआ है वो ने. तो डेवलपमेंट क्या है? एक चेंज. हमेशा चेंज होते रहता थ्रू आउट द లైఫ్. మనం ఎన్ని ఇయర్స్ బతుకున్నా అన్ని ఇయర్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మీరు 1 year ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉన్నారు, మీకు చేంజ్ కనిపిస్తుంది. ఇంకా ర్యాండమ్ చేంజెస్ కాదు. రాత్రి పండుకున్నారు, చీమ కరిచింది, ఏమో ఐస్ ఏమో ఉబ్బింది, చేంజ్ అయిపోయింది. సో డెవలప్మెంట్ ఎంత కాదు. అన్నం ఫుల్, స్టమక్ ఫుల్ తిన్నారు, పుట్ట బయటికి వచ్చింది, అయిపోయా చేంజ్ అయిపోయింది. డెవలప్మెంట్ అయితే కాదు. ర్యాండమ్ చేంజెస్ కాదు. ఒక స్టెప్ బై వన్ అట్లా ఆడుతున్న ఒక సీక్వెన్స్లీ, ఒక ఆర్డర్లీలా డెవలప్మెంట్ నడుస్తుంటుంది. ఫస్ట్ మీరు కొంచెం హైట్ పెరుగుతుంది, మళ్ళీ స్ట్రెంత్ పెరుగుతుంది, మళ్ళీ మీరు ఇంకో 12 years 3 years 13 years 14 అట్లా సీక్వెన్స్లో ఆర్డర్లో నడుస్తుంటుంది. ఏదో ఒకటి నిన్న కొంచెం హైట్ ఎక్కువ ఉండే, దానికన్నా ఇంకొంచెం కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది, అది కాదు. అర్థమైందా? అట్లా కాదు. అంటే ఒక ఆర్డర్లో, ఒక సీక్వెన్స్లో నడుస్తుంది. ఇంకొక ప్రోగ్రెసివ్లా ఉంటుంది, ప్రోగ్రెసివ్ అవుతుంది. समझे. प्रोग्रेसिव होता जो भी है ग्रोथ एंड डेवलपमेंट. जो डेवलपमेंट है ना, సో ఓ సబ్ ఎక్ ప్రోగ్రెసివ్ హై అప్నేకు. ఇంకా ప్యాటర్న్లా నడుస్తుంది. ఎట్లా ప్యాటర్న్లా? ఇప్పుడు మొత్తం వరల్డ్లా డెవలప్మెంట్ ప్యాటర్న్లోనే నడుస్తుంది. ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఎందుకంటే చూడండి, అందరి దగ్గర సేమ్. అందరు చిన్న ఉంటారు, మళ్ళీ పెద్ద అవుతారు, మళ్ళీ ముసలి అయిపోతారు, మళ్ళీ చచ్చిపోతారు. అందరి దగ్గర సేమ్. ఫస్ట్ ఇన్ఫాన్సీ, మళ్ళీ అర్లీ, మళ్ళీ లేటర్, మళ్ళీ అడోలసెన్స్, మళ్ళీ సేమ్. ఎవరైనా మీరు 1 year తర్వాత డైరెక్ట్ 4 years అయిపోతారా? మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ 3 years అవుతారా? కాదు. ఎవరైనా ఫస్ట్ క్లాస్కి వెళ్ళి డైరెక్ట్ 10th క్లాస్ చదవచ్చా? కాదు కదా. అట్లా అంటే ఒక ప్యాటర్న్లా, అది ఒక ప్యాటర్న్ ఉంది. ఇంకా ఏముంది? ఓన్లీ ఫార్వర్డ్, నో బ్యాక్వర్డ్. ఒక్కసారి మీరు 20 years అయిపోయారు మీ ఏజ్, మళ్ళీ మీ ఏజ్ 10 years అవుతుందా? కాదు. अगर तुम एक बार बड़े हो गए तो ख़त्म. बड़े हो गए फिर तुम पीछे छोटे नहीं हो सकते. तुम अब तुम बड़े हो गए, फिर अब छोटे कहाँ से होते हैं? नेक्स्ट डेवलपमेंट అంటే ఏంది? क्या है डेवलपमेंट? तो क्वालिटेटिव प्लस क्वांटिटेटिव चेंज इज कॉल्ड डेवलपमेंट. क्वालिटेटिव प्लस क्वांटिटेटिव చేంజ్. క్వాలిటేటివ్ చేంజ్ అంటే ఏంది? మీ మైండ్, మీ మెంటల్ ఎబిలిటీస్, మీ థింకింగ్, మీ రీజనింగ్, మీ పర్సెప్షన్, మీ కాన్సెప్షన్స్, అవి वो. और क्वांटिटेटिव बोले तो क्या? तुम्हारा हाइट, वेट, ఇంకా ఏముంటా, హైట్, వెయిట్, పర్సనాలిటీస్, అవి క్వాంటిటేటివ్ చేంజ్. ఇది ఇంకొక ఏం చెప్పొచ్చు అంటే వూమ్డ్
వూమ్ టు టూమ్ అని కూడా చెప్పవచ్చు, కన్సెప్షన్ టు డెత్ అని కూడా చెప్పవచ్చు. కన్సెప్షన్ అంటే మీరు ఏమంటారు స్టమక్లో స్టార్ట్ అయినప్పుడు. నెక్స్ట్ గ్రోత్ అంటే ఇట్స్ లాస్ట్ అప్ టు మెచ్యూరిటీ, ఒక సర్టెన్ ఏజ్ వరకు. అందరికీ మెచ్యూరిటీ 18 ఇయర్స్కే రాదు. సో మీ యొక్క జీన్స్లో ఒక కోడింగ్ ఉంటుంది. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది, జీన్స్లో ఒకటి కోడింగ్ ఉంటుంది, CODING. ఒక మీ జీన్స్లో కోడింగ్ ఉంటుంది. కొంతమందికి 17 ఇయర్స్లో వస్తుంది మెచ్యూరిటీ, కొంతమందికి 19 ఇయర్స్లో, కొంతమందికి 21 ఇయర్స్లో, కొంతమందికి 20 ఇయర్స్లో, కొంతమందికి 18 ఇయర్స్లో. అట్లా అంటే అందరికీ సేమ్ ఉండదు, సబ్కు సేమ్ नहीं रहता, अलग अलग हिसाब से रहता. ఇట్ లాస్ట్ అప్ టు మెచ్యూర్. గ్రోత్ ఎప్పుడు అది కన్సెప్షన్ టు మెచ్యూరిటీ కూడా చెప్పవచ్చు, బర్త్ టు మెచ్యూరిటీ కూడా చెప్పవచ్చు, వూమ్ టు మెచ్యూరిటీ కూడా చెప్పచ్చు. గ్రోత్ అంటే ఇట్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ డెవలప్మెంట్. ग्रोथला ఏమేమి వస్తాయి అది అంతా డెవలప్మెంట్లో వచ్చేసాయి. जो भी ग्रोथ में आता ना, ग्रोथ के अंदर जो भी आता ना वो पूरा डेवलपमेंट के अंदर आता. డెవలప్మెంట్ అంటే ఏంది ఇక్కడ క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్ చేంజ్. కానీ ఇక్కడ గ్రోత్ అంటే జస్ట్ క్వాంటిటీ అని చేంజ్, జస్ట్ హైట్. గ్రోత్లో జస్ట్ హైట్, వెయిట్, పర్సనాలిటీ వస్తుంది. ఒకటి చూడండి ఇక్కడ ఇట్ లాస్ట్ అప్ టు మెచ్యూరిటీ. ఎందుకంటే మెచ్యూరిటీ వరకు అది కూడా లైఫ్ లాంగ్ ఉంటే గుర్తు చేసుకోండి, మీ చేతులు ఎంత పెద్ద అయిపోతాయి, మీ హైట్ ఎంత పెరిగిపోతుంది, మీ వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. तुम लंबे होते रहते फिर घरा कैसा होता है, फिर घरा में जाते कैसा इंसान. మీరు మీ హైట్ ఒకవేళ పెరుగుతూనే ఉంటే మీరు ఇల్లు లోపలికి రావచ్చా, ఎక్కడైనా పోవచ్చా? డైరెక్ట్ మీరు 100 ఏళ్ళు బతికితే స్కై టచ్ అయిపోతారు మీరు. అట్లానే అర్థమైందా? అందుకే గ్రోత్ మెచ్యూరిటీ వరకే ఉంటుంది. ఆల్వేస్ గ్రోత్. అర్థమైందా? గ్రోత్ త్రూఅవుట్ లైఫ్ కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రోత్ త్రూఅవుట్ లైఫ్ ఉండదు, జస్ట్ మెచ్యూరిటీ వరకే. మెచ్యూరిటీ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు హెరిడిటీ. హెరిడిటీ అంటే ఏంది? మీ జీన్స్ లోపల, అంటే మీరు జీన్స్లో పుట్టినప్పుడే ఒక కోడింగ్ ఉంటుంది. అంటే ఏ ఏజ్లో మీకు మెచ్యూరిటీ వస్తుంది, ఏ ఏజ్లో మీకు స్ట్రెంత్ వస్తుంది, ఏ ఏజ్లో మీ హైట్, పర్సనాలిటీ, ఎప్పుడు ఏం గెయిన్ కావాలి, అది మీ हेरिडिटी जीन्सలోనే ఉంటుంది. जब क्या क्या होना है तुम्हारे बॉडी में चेंजेस, वो तुम्हारे हेरिडिटी में हो जाता हो, जीन्स में के अंदर आ जाते कोडिंग हो तुम्हारे మెచ్యూరిటీ की ఇయర్స్ कौन सा सब. నెక్స్ట్ వీ క్యాన్ మెజర్ క్వాంటిటీ. మనం మెజర్ చేయొచ్చు మనం క్వాంటిటీని, అంటే గ్రోత్ని మనం మెజర్ చేయొచ్చు. మీరు చిన్నప్పుడు ఏమంటారు మీ హైట్ 1 మీటర్ ఉండే, ఇప్పుడు 5 మీటర్స్ అయింది. అట్లా మీరు చిన్నప్పుడు 10 kgs ఉండే, ఇప్పుడు 50 kgs అయినారు, రేపు మళ్ళీ 100 kgs అవుతారు, మళ్ళీ తగ్గుతారు అట్లా. కానీ మనము డెవలప్మెంట్ని మెజర్ చేయడానికి రాదు. మీరు చెప్పొచ్చా, నేను ఒక 5 years ముందు నా మైండ్ ఎబిలిటీ 3 grams ఉండే, కానీ ఇప్పుడు నా మైండ్ ఎబిలిటీ 10 grams చెప్పడానికి వచ్చేదా? अपने को बोलने आता क्या, मैं पहले ज़रा इतने ग्राम्स मैं इतने किलो मैं सोचता था, अब मैं इतने किलो सोच रहा हूँ. हाँ मेरा माइंड इतना था, इतना बड़ा अपन सोच सकते हैं? नहीं, वी कैन नॉट మెజర్ ద క్వాలిటీ, వీ కెన్ జస్ట్ మెజర్ ద క్వాంటిటీ. అంటే మన గ్రోత్ని మెజర్ చేయొచ్చు, ఎందుకంటే అది నారో అది. కానీ డెవలప్మెంట్ ఈజ్ బ్రాడ్, వీ కెన్ నాట్ మెజర్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజ్ అకార్డింగ్ టు టైం. అంటే అకార్డింగ్ టు టైంతో పాటు చేంజ్ అయితేనే ఉంటుంది. చూడండి ఇప్పుడు 1 yearలో కొంచెం క్వాలిటీ 1 year, ఇప్పుడు మీరు 1 year ఉన్నారు అంటే మీ 1 year మీ జీన్స్లో ఏం కోడింగ్ ఉంది 1 year వరకు అంతే వస్తుంది. చూడండి ఇప్పుడు ఒక 1 year మనం 3-4 months 1 year బేబీకి మనం సైకిల్ నేర్పియము, ఎందుకంటే ఆ జీన్లో కోడింగ్ ఇంకా రాలేదు, అందుకే మనం నేర్పియము. మనము अपन कौन से बच्चे को 1 साल के बच्चे का अपन साइकिल सिखाते नहीं सिखाते, कहीं बोलते उसके वो स्ट्रेंथ नहीं है, उसके अभी कोडिंग वो स्टार्ट नहीं है उसके पास, वो ऐसा. నెక్స్ట్ క్వాలిటేటివ్ చేంజ్ అంటే ఏంది? చూడండి క్వాలిటేటివ్ చేంజ్, చిన్నప్పుడు మీరు పెన్ డైరెక్ట్ చేతితో పనుకుంటారు, దాని తర్వాత మీరు ఫింగర్స్తో పనుకుంటారు, మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్నప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండే, ఇప్పుడు హ్యాండ్ రైटिंग कैसी है वो. और क्या आता? सेंसुअल नॉलेज आता, स्किल्स आता, फिजिकली और मेंटली. क्वालिटेटिव चेंज में फिजिकली भी चेंज होता है और मेंटली भी चेंज होता है. అర్థమైందా? హ్యాండ్ రైటింగ్, సెన్సువల్ నాలెడ్జ్, స్కిల్స్. మీ అప్పుడు స్కిల్స్ కొంచెం వీక్ ఉండే, ఇప్పుడు కొంచెం మీ స్కిల్స్ హై అయినాయి. క్వాలిటేటివ్ చేంజెస్ ఇవి. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ క్వాలిటేటివ్ చేంజ్. డెవలప్మెంట్లో ఫిజికల్లీ అండ్ మెంటల్లీ 2 చేంజెస్ కూడా వస్తాయి. కానీ గ్రోత్లో జస్ట్ హైట్, వెయిట్, షేప్ అది ఎక్సెట్రా మాత్రమే వస్తాయి. ఓన్లీ ఫిజికల్ చేంజెస్, నాట్ మెంటల్లీ చేంజెస్, ఓన్లీ ఫిజికల్లీ చేంజెస్. గుర్తుపెట్టుకోండి, దీనిలోనే క్వశ్చన్ తిప్పి వేయచ్చు, ఒక్కసారి కాదు మళ్ళీ చూడండి వీడియోస్ని. అర్థమైందా? గ్రోత్లో జస్ట్
ఫిజికల్ చేంజెస్ మాత్రమే. ఇక్కడ నోట్ చేసుకోండి ఒక మాట ఏముంది, డెవలప్మెంట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఎందుకంటే మళ్ళీ రివర్స్ కాదు, మనం మాడిఫై చేసుకోవచ్చు కానీ మనం రివర్స్ చేయడానికే రాదు. ఎందుకు రాదు సరే చెప్పండి. మీరు 20 years అయిపోయినారు, మీ హైట్ ఇంత పెరిగింది, మళ్ళీ మీ హైట్ తగ్గడానికి వస్తుందా? రాదు. దాన్ని మీరు మాడిఫై చేయొచ్చు, మీరు ఇంకా కొంచెం జిమ్కి పోయి ఇంకా హైట్ పెరగవచ్చు మీరు. కానీ అర్థమైందా, మీ జీన్స్లో కోడింగ్ ఏముంది ఆ హైట్ అంతే పెరుగుతుంది. మీరు డెవలప్మెంట్ని చేంజ్ చేయడానికే రాదు, మీరు మాడిఫై చేయొచ్చు. కానీ డెవలప్మెంట్ ఈజ్ డైనామిక్, ఫ్లెక్సిబుల్ కానీ ఇర్రివర్సిబుల్. మీరు మాడిఫై చేయొచ్చు కానీ కానీ ఇర్రివర్సిబుల్. అది గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఎగ్జాంపుల్, ఏజ్ కెనాట్ బి రివైండ్. ఎందుకంటే ఏజ్ మనం ఒక్కసారి పెరిగినామంటే పెరిగినాం, మళ్ళీ ముసలైపోయినాక మళ్ళీ చిన్నకానికి అవకాశం ఉంటుందా? ఉండదు. సో ఇన్ డెవలప్మెంట్ దిర్ ఆర్ 4 domains, 4 broad domains, PCSE: ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్ అండ్ ఇమోషనల్. 4 domains కూడా ఆల్ 4 domains కూడా ఒకరికి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఏముంటాయి? ఇంటర్ రిలేటెడ్, ఆటోమేటిక్గా ఒకరికి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో ఫస్ట్ డొమైన్ ఏంది? ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంది? హైట్, వెయిట్, సైజ్, షేప్. అంటే మన ఫిజికల్ బాడీ లోపల, అంటే అవుటర్ బాడీ, మన హైట్, వెయిట్, ఫింగర్స్, నెయిల్స్, ఇంకేముంటాయి? అవుటర్ బాడీ, ఇన్నర్ బాడీ కాదు, అవుటర్ బాడీ పెరిగినప్పుడు, అంటే మన బాడీ పైన ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అవి పెరిగినప్పుడు అది ఫిజికల్ డెవలప్మెంట్ అయితే. సో ఫిజికల్ డెవలప్మెంట్లో మళ్ళీ 2 మోటార్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? మోటార్ డెవలప్మెంట్. అంటే మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఇక్కడ స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మజిల్స్, స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మజిల్స్ ఇన్ ఫిజికల్ ఇస్ కాల్డ్ మోటార్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వీక్ పర్సన్, మీరు ఒక ఏమంటారు, మీరు 2 years అయిపోయినారు అంటే మీ 2 yearsలో మీరు ఒక 15 kgs మీకు లేపనికి వస్తుందా? రాదు. ఎందుకంటే మీకు కూడా చేతులు ఉన్నాయి, మీకు కూడా కాళ్ళు ఉన్నాయి. ఎందుకు రాదు లేపనికి? ఎందుకంటే మీ చేతిలో అది స్ట్రెంగ్త్ రాలేదు, ఆ స్పీడ్ రాలేదు ఇంకా. समझ में आया? तो अगर तुम 3 साल के बच्चे हैं तो तुम 3 साल के है, तुम्हारा भी हाथा है मगर तुम कई को नहीं उठा सकते 15 किलो. कई को बोलते तुम्हारे हाथों में और स्पीड नहीं है. So the speed and strength of a muscles in physical is called motor development. We have 2 types of motor development. One is gross motor development, one is fine motor development. गुर्तुपेट्टुकोंडी, ये जो है ग्रॉस से फाइन ज़्यादा डेवलपमेंट మన బాడీలో ఫిజికల్ డెవలప్మెంట్ గ్రాస్ టు ఫైన్ అవుతుంది, గ్రాస్ టు ఫైన్ అవుతుంది. ఇది GF అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ముందు గ్రాస్ డెవలప్మెంట్ అవుతుంది, దాని తర్వాత फाइन डेवलपमेंट అవుతుంది. समझे? पहले ग्रॉस डेवलपमेंट होता है, उसके बाद फाइन डेवलपमेंट होता, फाइन मोटर डेवलपमेंट होता. तो पहले ग्रॉस डेवलपमेंट అంటే జనరల్ టు స్పెసిఫిక్ కూడా మనం చెప్పొచ్చు. ఫిజికల్ డెవలప్మెంట్, మోటార్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అంటే జనరల్ టు స్పెసిఫిక్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంది? కోఆర్డినేషన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ లార్జ్ మజిల్స్ లైక్ లెగ్ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్, లార్జ్ మజిల్స్ లైక్ షోల్డర్, నెక్ ఎక్సెట్రా. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా? రన్నింగ్, స్విమ్మింగ్, క్రాలింగ్ ఎక్సెట్రా. కోఆర్డినేషన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ లార్జ్ మజిల్స్ ఈస్ కాల్డ్ గ్రాస్ మోటార్ స్కిల్స్. మళ్ళీ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే స్పెసిఫిక్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే కోఆర్డినేషన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ స్మాల్ మజిల్స్ ఈస్ కాల్డ్ ఫైన్ మోటార్ స్కిల్స్. ఎగ్జాంపుల్ డ్రాయింగ్, రైటింగ్, బ్రషింగ్ ఎక్సెట్రా. ఫస్ట్ మన గ్రాస్ మోటార్ స్కిల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మనం చిన్న ఉంటాము, పెన్, చాక్ పీస్ ఏమైనా పట్టుకోమని ఎట్లా పట్టుకుంటాం మనము? మొత్తం చేతితో పట్టుకుంటాం. మనం ఏదైనా టాయ్స్ కావాలంటే మొత్తం చేతితో పట్టుకుంటాం మనం. కానీ ఇప్పుడు పెద్ద అయినాక ఏం చేస్తాం మనకు తెలుసు, మొత్తం చేతితో పట్టుకుంటే కూడా కాదు, జస్ట్ ఫింగర్స్తో పట్టుకుంటే కూడా పని అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఫైన్ మోటార్ స్కిల్స్ అయింది. చిన్న అర్థమైందా? సో ఏజ్ పరంగా గ్రాస్ టు ఫైన్ మనకు ग्रॉस मोटर स्किल्स ముందు అయితే దాని తర్వాత ఫైन मोटर स्किल्स కూడా అయితే. अपन जब छोटे रहते तो अपन क्या करते? कुछ पकड़ने के लिए पूरे हाथ से पकड़ते या फिर पूरे हाथों से पकड़ते अपन. मगर जैसे जैसे अपन बड़े होते, जब फाइन मोटर स्किल्स जब अपने इम्प्रूव होते तो उससे अपन क्या करते? अपन पूरे हाथ की ज़रूरत नहीं है, सिर्फ उंगलियां से पकड़े तो चलता, बल्कि अपने को मालूम हो जाता. नोट ఏముంది? మోటార్ డెవలప్మెంట్ జనరల్ టు స్పెసిఫిక్ పోతుంది, గ్రాస్ టు ఫైన్ పోతుంది. గుర్తుండే, ఫైన్ టు గ్రాస్ పోతుంది. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. మోటార్ డెవలప్ ఎట్లా అంటే ముందు గ్రాస్ డెవలప్మెంట్ అయితే దాని తర్వాత ఫైన్ మోటార్. ఎందుకంటే గుర్తుపెట్టవచ్చు, ఎందుకంటే గ్రాస్ అంటే ఇది లార్జ్ మజిల్స్. ముందు మన చేతులు, కాళ్ళు అవి దాంట్లో స్ట్రెంత్ వచ్చినాకనే ఫిజికల్ డెవలప్మెంట్ అవుతుంది కదా, అట్లా.
సో నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంది, మన బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మన మైండ్ డెవలప్మెంట్. వీడియోస్ కొంచెం లాంగ్ కావచ్చు, బడే హో సక్తే వీడియోస్, ఎందుకంటే నేను నా టైం తీసి వీడియోస్ లాంగ్ చేసి అంత నా దగ్గర కెపాసిటీ ఉంటే మీ దగ్గర అంత వినే కెపాసిటీ కూడా మీ దగ్గర కూడా నా तुम लोगों में सुने सरकार है ना. వీడియోస్ లాంగ్ అవుతున్నాయంటే కాన్సెప్ట్ మనం కొంచెం మంచిగా అర్థం చేసుకుంటున్నాం. ఫాస్ట్ మూమెంట్ నేను 10 minutesలో కూడా చెప్పుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మీకు పీడిఎఫ్ కూడా నేను పంపవచ్చు చదువుకోమని. కానీ వీడియోలో లాంగ్ అవుతుందంటే ఎందుకు ఎత్తున్నాను, కొంచెం నాలెడ్జ్ అర్థం కావాలి. ఎందుకంటే సిడిపి ఎట్లా అంటే చదువుకుంటే 30 రావచ్చు, ఇగ్నోర్ చేస్తే 0 మార్క్స్ కూడా వస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ మంచిగా అర్థం కావాలి. ఇక్కడ ఒక్కసారి కాదు 3-4 సార్లు కూడా వినండి వీడియోస్ని. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంది, మన మెంటల్ స్కిల్స్, మన మెంటల్ ఎబిలిటీస్ బేస్డ్ ఆన్ ద మెంటల్ ఎబిలిటీస్ డెవలప్మెంట్. అంటే ఎట్లా అంటే థింకింగ్, ఇమాజినేషన్, రీజనింగ్, పర్సెప్షన్, కాన్సెప్షన్, లాజిక్, క్రియేటివిటీ ఎక్సెట్రా. మీరు ఏమేమి ఆలోచిస్తున్నారు, మీరు ఏమేమి రీజన్ చేస్తున్నారు, మీ సెన్స్ ఆర్గన్ నుంచి మీరు ఏమేమి పర్సీవ్ చేసి మీ మైండ్లో పర్సెప్షన్ ఫామ్ చేసుకుంటున్నారు, మీరు ఏం లాజిక్ చేస్తున్నారు, మీరు ఏం క్రియేటివిటీలో క్రియేట్ చేస్తున్నారు, అది మొత్తం మీరు దేని ద్వారా చేస్తున్నారు, किससे कर रहे हैं अपन, इमेजिनेशन, रीजनिंग, लॉजिक, क्रिएटिविटी पूरा अपन माइंड तो అంటే మైండ్ని సైకాలజీ లాంగ్వేజ్లో కాగ్నిటివ్ అంటాం మనము. మన మైండ్ మెంటల్ ఎబిలిటీస్ డెవలప్మెంట్ అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఆల్సో లింక్డ్ విత్ కాగ్నిటివ్. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం అంటే మైండ్తోనే మనం మాట్లాడతాం కదా. ఒకసారి కొంతమంది డౌట్ వచ్చి మనం అంటే నోట్తో నేను మాట్లాడుతున్నాం, ఫిజికల్లో ఎందుకు రాలేదు. ఫిజికల్లో జస్ట్ మన లిప్ మూమెంట్ అవుతుంది, మనం ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, అది మైండ్తోనే కదా. మన మైండ్ ఆర్డర్ చేస్తేనే మనం మాట్లాడతాం కదా. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ కాగ్నిటివ్. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ కాగ్నిటివ్లోనే వస్తుంది. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది, समझ में आ रहा ना. లాంగ్వేజ్ కి జరా కాగ్నిటివ్ में ही आता तो अच्छा. సో కాగ్నిటివ్ అంటే ఏంది, బ్రెయిన్. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ హెమిస్ఫియర్స్ ఇన్ ద బ్రెయిన్. మనకు బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనుకోండి, సారీ ఇట్లా ఉంటుంది బ్రెయిన్. అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అండ్ రైట్ సైడ్ 2 types ఆఫ్ మనకు బ్రెయిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఏమిటది, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లాజికల్ బ్రెయిన్ అంటాం. ఎల్ ఫర్ లెఫ్ట్, ఎల్ ఫర్ లాజికల్, ఇట్లా కూడా గుర్తు మీరు పెట్టుకోవచ్చు. సో లాజికల్ బ్రెయిన్లో ఏమొస్తుంది, మన సైన్స్ నేర్చుకోనీకే, మ్యాథ్స్, లాంగ్వేజ్, లాజికల్ థింకింగ్, ఇవి రీజనింగ్, పర్సెప్షన్, కాన్సెప్షన్, ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్లోనే మనకంతా ఫామ్ అవుతుంది. సో రైట్ బ్రెయిన్లో ఏమవుతుంది అంటే క్రియేటివిటీ ఉంటుంది. డ్రాయింగ్, మ్యూజిక్, కంపోజింగ్, ప్రొడ్యూసింగ్, ఆర్ట్ చేయడం, ఇంకా ఏమైనా క్రికెట్ ఆడేటప్పుడు కొత్త షార్ట్స్ ఇన్వెంట్ చేయడము, అట్లా అది అంతా ఇక్కడ రైట్ బ్రెయిన్. అర్థమైందా. ఒకవేళ మీరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటే మీ లెఫ్ట్ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ మీరు డ్రాయింగ్స్లో, క్రియేటివిటీలో పర్ఫెక్ట్ ఉంటే మీ రైట్ బ్రెయిన్ స్ట్రాంగ్ ఉంది. కానీ మీరు ఒక టీచర్ ఉంటే మీరు లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు మీద ఫోకస్ చేయాలి. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. ఇఫ్ యూ ఆర్ ఎ టీచర్, వాట్ బ్రెయిన్ డూ యూ ఇంప్రూవ్ అంటే ఏ బ్రెయిన్ మీరు చైల్డ్ లోపల ఇంప్రూవ్ అవుతుంది అంటే రెండు బ్రెయిన్స్ అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ హెమిస్ఫియర్ రెండు కూడా ఇంప్రూవ్ చేయాలని మీరు ప్రాక్టీస్ చేయాలి. దో బ్రెయిన్ అभी बच्चों के स्ट्रांग हो सका करना यानी मैथ्स, साइंस, लॉजिकल भी ब्रेन स्ट्रांग होना बच्चे का और क्रिएटिविटी बच्चे का स्ट्रांग होना. नेक्स्ट सोशल डेवलपमेंट, the process of living and understanding the values, norms, rules and obeying that is called social development. మనం సొసైటీలో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఇంకా సొసైటీలో ఏం వాల్యూస్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్, కల్చరల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, ఇంకా ఏమేమి రూల్స్ ఉన్నాయి, అది మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఆ రూల్స్ని మనం ఒబే చేసి ఇంకా అది పాటించాలి. దానికే మనము సోషల్ డెవలప్మెంట్ అంటాము. ఇఫ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ చైల్డ్ ఒక 4 years చైల్డ్ పెద్దవాళ్ళతో ఉండి మంచి మాట్లాడుతుండు, ఇంకా అందరితో మంచి ఇంటరాక్షన్ అవుతుంది అంటే ఆ అబ్బాయి దగ్గర చైల్డ్ सोशल डेवलपमेंट అయిపోయింది. अगर एक बच्चा बड़ों में रह रहे के सीख गया कि बड़ों से कैसा बात करना, सोसाइटी में कैसा रहना, सोसाइटी के रूल्स क्या है सब जान लिया, तो उसके अंदर सोशल डेवलपमेंट स्टार्ट हो गया. नहीं, सोशल डेवलपमेंट उसके अंदर आ गया. इंटरैक्शन बिटवीन और इन सोसाइटी पीपुल्स इज कॉल्ड సోషలైజేషన్. సోషలైజేషన్ అంటే ఏంది, 2 peoples మధ్యలో ఇంటరాక్షన్ అవుతుంది. అంటే మనం ఇద్దరం మాట్లాడుతున్నాం, సో ఇంట్లో ఉండి ఎట్లా ఫోన్లో కూడా మాట్లాడుతున్నాం అంటే సోషలైజేషన్ ఉంటుంది. ఏ చైల్డ్ వితౌట్ సోషలైజేషన్ స్కిల్స్ విల్
ఏమవుతుంది అంటే సోషలైజేషన్ స్కిల్ లేకుంటే అబ్బాయి దగ్గర ఏమవుతుంది అంటే ఆ అబ్బాయి వీక్ అయిపోతాడు, ఆయనకి ఇంకా ఏ స్కిల్స్ పెరగడానికి ఉండదు. ఎందుకంటే PCSSC 4 డొమైన్స్ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. నెక్స్ట్ అరిస్టోల్ ఒక ఎడ్యుకేషన్ చెప్పుకోవచ్చు. ఆయన ఏం చెప్పిండు అంటే హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. ఆయన ఏమన్నాడంటే హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. సో వీ లర్న్ డిసిప్లిన్ ఫ్రమ్ సోషల్ డెవలప్మెంట్. ఎందుకంటే మన సొసైటీలో ఎట్లా ఉండాలి అని మనము నేర్చుకోవచ్చు. అట్లా డిసిప్లిన్ మనము సోషల్ డెవలప్మెంట్ నుంచి మనము నేర్చుకుంటాం. ఎందుకంటే హ్యూమన్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్. మీకు ఒక రూమ్లో నీళ్ళు అవి ఇచ్చేసి మీకు ఒక రూమ్లో పెట్టేస్తే మీరు ఉంటారా? ఉండరు. మీకు మనుషులు కూడా కావాలి మాట్లాడకపోతే ఎడ్డన్ అయిపోతారు మీరు. అట్లా समझे. अगर तुम एक रूम में पूरा खाना पानी सब पैसे वैसे सब दे देंगे तुम रहे हो तो तुम रह जाते नहीं रहते. कहीं बोलते तुम्हें इंटरेक्शन करने के लिए पीपुल्स भी होना. నెక్స్ట్ సోషలైజ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ఫాన్సీ టు డెత్. ఇది కూడా సోషలైజేషన్ కూడా లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ ఎవరితోనైనా చూడండి, ఇప్పుడు మీరు ఇన్ఫాన్సీలో ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ హోరే मतलब सोशलाइजेशन तुम हो रहे. इन्फेंसी लोन जब रहते तुम क्या होता, तुम जब तुम्हारे फैमिली से इंटरेक्शन होते, स्कूल में गए तो फ्रेंड्स से टीचर से इंटरेक्ट होते, फिर थोड़े बड़े हो गए तो फिर इन लोगों फ्रेंड्स से इंटरेक्शन होते, फिर कॉलेज में गए तो फिर कॉलेज के फ्रेंड्स से कॉलेज के टीचर्स से इंटरेक्शन होते. అయితే మీ లైఫ్లో మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, స్కూల్ కాలేజ్ यूनिवर्सिटीज़ जॉब्स इंట్లో रिलेटिव्स फेस्टिवल्स फैमिलीज मैरिजेस तुम कहीं भी जाओ तुम इंटरेक्शन हो रहे. అందుకే సోషలైజేషన్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ఫాన్సీ టు డెత్. ఇంకా మనకు ఫిజికల్ డెవలప్మెంట్ మోటార్ డెవలప్మెంట్ వస్తుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ వస్తుంది. అట్లా అంటే సోషల్ డెవలప్మెంట్లో మోరల్ డెవలప్మెంట్ ఉంటుంది. జస్ట్ మోరల్ డెవలప్మెంట్ నుంచి పైన నుంచి చదివిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను కోల్బర్గ్గా మోరల్ డెవలప్మెంట్ చేస్తాను. మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంది ఇక్కడ? ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఏది తప్పు ఏది ఒప్పు మనము చెప్పాలి అంటే, ఏదైనా డిసిజన్స్ తీసుకోవాలి రైట్ ఆర్ రాంగ్ అంటే ఆ స్ట్రెంగ్త్ మన దగ్గర ఉండాలి అంటే, ఆ రీజनिंग और थिंकिंग చేయాలి అంటే దానికే మనం मोरल डेवलपमेंट అంటాము. अगर सपोज तुम्हारे को क्या डिसीजन लेना है, अगर सपोज तुम्हारे को क्या बोलते चोरी करने का है, करूँ या ना करूँ तुम्हें थिंकिंग कर रहे तो मोरल థింకింగ్ कर रहे. जैसा तुम ఏదైనా మనం దొంగతనం చేయొద్దు డౌట్లో ఉంటే దానికే మోరల్ వాల్యూస్ ఉంటాయి. అబద్ధం చెప్పొద్దు అట్లా. అదేంది వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ థింక్ చేయాలి. కన్ఫ్యూజన్లో ఉంటే మీ దగ్గర మోరల్ డెవలప్మెంట్ లేనట్టు, అది దానికే మోరల్ డెవలప్మెంట్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రైట్. నెక్స్ట్ ఇమోషనల్ డెవలప్మెంట్. ఇమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంది? చూడండి ఇక్కడ, నోయింగ్ అండ్ మేనేజింగ్ అవర్ ఓన్ ఇమోషన్స్ ఈజ్ కాల్డ్ ఇమోషనల్ డెవలప్మెంట్స్. మీరు చిన్నప్పుడు టాయ్స్ ఇవ్వకపోతే ఏడుస్తారు, అన్నం ఇవ్వకపోతే ఏడుస్తారు, అంటే ఏడుస్తారు, న్యూ పర్సన్స్ని చూసి మనం ఏడుస్తాము. కానీ ఇప్పుడు పెద్ద అయినప్పుడు అదే ఏమైనా ఇప్పకపోతే ఏడుస్తామా? అన్నం తినిపించకపోతే ఏడుస్తామా? ఇంకా మనమే అలాగే అన్నం తిన్నాం. ఇప్పుడు ఇంకా చిన్న మాటకి మనం ఏడుస్తున్నామా? కాదు. ఎందుకు కాదు? మన లోపల ఇమోషనల్ డెవలప్మెంట్ అయిపోయింది. जब अपन छोटे रहते खिलौने के लिए रोते, खाना खाने के लिए तो नए जने को देख के रोते, मगर अब अभी भी वैसा रो रहे, अपन नहीं रो रहे. उल्टा अपन रूस के अपन खाना भी नहीं खाते अभी इस वैसी चीज़. कई को नहीं खा रहे, कई को कि अपन अब अपने इमोशंस को अपन नो कर लिए, मैनेज कर लिए और अपने अंदर इमोशनल डेवलपमेंट हो गया. ఇప్పుడు మనకి ఏమైంది? మనం మన ఇమోషన్స్ని అడ్జస్ట్మెంట్ మేనేజ్మెంట్ మనం చేసుకుంటున్నాము. ఒక ఫిలాసఫర్ ఎడ్యుకేషనిస్ట్ ఆర్ ఇంకా బిహేవియరిస్ట్ ఆర్ సైకాలజీ ఏమైనా రాథస్ అని ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండు అంటే ఇమోషన్స్ కలర్ అవర్ లైఫ్. ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంది వెనర్జే అని. ఆ వెనర్జేలో ఆ అమ్మాయి దగ్గర ఇమోషన్సే ఉండవు. ఆమె నవ్వదు, ఆమెకి కోపం రాదు, ఆమె ఏడవది, ఆమె ఫేస్ పైన అసలు ఎక్స్ప్రెషన్సే ఉండదు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? చూసడానికి దయ్యంలాగా భయపడతారు. ఎందుకంటే దయ్యం ఫేస్లో ఫియర్ అనే ఉంటుంది, అది కూడా ఆమె ఫేస్ మీద కనిపించదు. సో రాథస్ ఏమన్నాడు అంటే ఇమోషన్స్ కలర్ అవర్ లైఫ్. మనం నవ్వుతాం, సో హ్యాపీ ఉంటున్నాం, ఏడుస్తున్నాం, సాడ్ ఉంటున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ మన లైఫ్లో కలర్ అని ఉంటుంది. నవ్వుతున్నాం రెడ్ కలర్ అనుకోండి, సాడ్ అవుతున్నాం బ్లాక్ కలర్ అనుకోండి,
అట్లా ఫియర్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ అనుకోండి, అట్లా అర్థమైందా? సో రాక్షస్ ఏమన్నాడు, ఇమోషన్స్ కలర్ అవర్ లైఫ్, వితౌట్ ఫ్యూచర్స్ హ్యూమన్ లైఫ్ విల్ బి రోబోట్. రోబోట్ ఎట్లా, రోబోట్ దగ్గర అసలు ఇమోషన్సే ఉండవు. కానీ మనము ఒక మూవీ, రోబోట్ మూవీలో చూడమా, చిట్టి లాస్ట్లో ఆయన లోపల కూడా ఇమోషన్స్ వచ్చింది, అందుకే మూవీలో కలర్ వచ్చింది. అప్పుడే మూవీలో కలర్ వచ్చింది కదా, చిట్టి లోపల ఇమోషన్స్ వచ్చింది. మళ్ళీ హీరోయిన్ ఆయన కావాలని చెప్పింది, మళ్ళీ ఆయన కూడా ఎనిమిలాగా మారిపోతాడు. అందుకే చిట్టి లోపల కూడా ఇమోషన్స్ ఉన్నాయి, అందుకే మూవీ కలర్ఫుల్ అయింది. నెక్స్ట్, ఇమోషన్స్ అండ్ కాగ్నిషన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ దేర్ ఆర్ బై డైరెక్షనల్. బై డైరెక్షనల్ ఉంటారు, యూని డైరెక్షనల్ ఉండవు. ఇమోషన్స్ అండ్ కాగ్నిషన్ बाई डायरेक्शनल ఉంటాయి. ఎందుకు क्या बाई डायरेक्शनल कई रहते बोलते इमोशंस और कॉग्निशन दोनों के एक दूसरे को इन्फ्लुएंस करते. इमोशन और दोनों भी एक दूसरे को बराबर इन्फ्लुएंस करते. ऐसा नहीं है कि इमोशंस कॉग्निशन की इन्फ्लुएंस करता है या कॉग्निशन इमोशंस को इन्फ्लुएंस करता है. दोनों भी बराबर एक दूसरे को इन्फ्लुएंस करते. इमोशंस అండ్ కాగ్నిషన్ రెండు బై డైరెక్షనల్. ఎందుకంటే రెండు కూడా ఒకరికి ఇద్దరు కూడా ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇద్దరికి కూడా ఒకరికి ఎవరు ఎక్కువ డామినేటెడ్ ఉండదు, రెండు కూడా ఈక్వల్గా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేస్తారు వాడు. ఎందుకంటే మీరు ఏడుస్తున్నారంటే మీ మైండ్లో ఏదో ఒక ఆలోచన వచ్చి ఏడుస్తారు కదా, మైండ్లో ఆలోచన రాకపోతే మీరు ఏడవరు మీరు, అట్లా అర్థమైందా? సో మీరు ఏడుస్తున్న వల్ల మీ మైండ్ కూడా మారిపోతుంది. నెక్స్ట్ వాట్సన్, ఆయన కూడా ఒక వాట్సన్ ఏమన్నాడు అంటే ఫియర్, యాంగర్, లవ్ విల్ బి బై బర్త్. మనం పుట్టినప్పటి నుంచే భయం, కోపం, లవ్ ఇది మన బాడీ లోపల మన మైండ్, మన బ్రెయిన్ మన ముందే మనకు పుట్టినప్పటి నుంచి ఉంటుంది. జబ్ సే अपन पैदा हुए अपने अंदर फियर, एंगर, लव पहले से ही रहता. నెక్స్ట్ లవ్ ప్రైడ్ రెండు ఏంది, పాజిటివ్ ఇమోషన్స్. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది, పాజిటివ్ ఇమోషన్స్ అంటే ఏంది? లవ్ ప్రైడ్ అంటే అహంకారం కాదు, ప్రైడ్ అంటే ప్రౌడ్నెస్ అనుకోండి. పాజిటివ్లీ ప్రైడ్నెస్, నెగటివ్లీ అహంకారం కాదు, घमंड नहीं. प्राइड प्राउडनेस पॉजिटिव वे में उसको अपन पॉजिटिव इमोशंस बोलते. ఫియర్, బోర్డమ్, యాంగర్, షేమ్ ఇవి నెగటివ్ ఇమోషన్స్. పిల్లల లోపల మనం టీచర్ ఉంటే మనము చైల్డ్ని యాక్టివ్ పెట్టాలి, బోర్డమ్ చైల్డ్ లోపల మనం రావద్దు. చైల్డ్ లోపల మనము బోర్డమ్ అయితే అది చైల్డ్ తప్పు కాదు, మన తప్పు. అगर बच्चा तुम्हारी क्लास सुन के बोर हो रहा तो बच्चे की गलती नहीं है, तुम्हारी गलती है वो, समझे? మన క్లాస్లో చైల్డ్ బోర్ అయినప్పుడు అది చైల్డ్ తప్పు కాదు, అది మన తప్పు. మనం చైల్డ్ని యాక్టివ్ పెట్టాలి యాక్టివిటీస్తో పాటు. ఇమోషన్స్ అంటే ఏ ఎమోషన్స్ అంటే యాంగర్, సాడ్, హ్యాపీ, స్ట్రాంగ్, ఎనర్జెటిక్, ఫీల్, అప్సెట్, జాయ్ఫుల్, టెన్స్, ఫ్రస్ట్రేటెడ్, బోల్డ్, డెస్పరేట్, అట్లా ఇవి ఆల్ టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ ఇంకా ఎక్సెట్రా మస్తు కూడా ఉంటాయి. నెక్స్ట్ నేచర్ అండ్ ప్రిన్సిపల్స్. కొన్ని డెవలప్మెంట్స్ నేచర్ ఆర్ ప్రిన్సిపల్స్ మనకు ఉంటాయి. ఇది క్వశ్చన్లో అడగవచ్చు, వాట్ ఈస్ డెవలప్మెంట్ అని కూడా చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది, 100 సార్లు వచ్చిందని చెప్పుకోవచ్చు నేను. సో నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చూడండి ఇక్కడ గ్రోత్ ఎట్లా ఉంటుంది, అది ఒక నారో ఉంటుంది, అదే డెవలప్మెంట్ ఒక బ్రాడ్. నారో అంటే చిన్నది, జస్ట్ ఒక పార్ట్ డెవలప్మెంట్కి వెళ్ళి అది అట్లా. అంటే డెవలప్మెంట్ మన బాడీ అయితే, గ్రోత్ జస్ట్ ఒక హ్యాండ్ అంతే, ఐసా समझे? నెక్స్ట్ గ్రోత్ అంటే क्वांटिटेटिव चेंज. ग्रोथ बोलो तो क्या है, सिर्फ क्वांटिटेटिव चेंज है, मगर डेवलपमेंट क्या है, क्वांटिटी प्लस क्वांटिटी चेंज. గ్రోత్లో జస్ట్ హైట్, వెయిట్, సైజ్, షేప్ మాత్రమే వస్తుంది. కానీ డెవలప్మెంట్లో మెంటల్ హెల్త్, మెంటల్ ఎబిలిటీస్, రీజనింగ్, థింకింగ్, ఇంకా హైట్, వెయిట్ కూడా డెవలప్మెంట్ కిందికే వస్తుంది. ఇంకొక మాట ఏంది అంటే గ్రోత్ లోపల ఏమేమి వస్తుంది అది మొత్తం డెవలప్మెంట్ లోపలికి వస్తుంది. అంటే గ్రోత్ లోపల ఏమేమి వస్తాయి అది అన్ని డెవలప్మెంట్ కిందికి వస్తుంది. కానీ డెవలప్మెంట్ లోపల ఏమేమి వస్తుంది అది అన్ని గ్రోత్ లోపలికి రావు. जो भी ग्रोथ में है टर्म्स वो पूरा डेवलपमेंट के अंदर आता, मत जो भी डेवलपमेंट में है वो ग्रोथ के अंदर नहीं आता. ग्रोथ जस्ट फिजिकल चेंजेस, बट डेवलपमेंट इज बोथ फिजिकल एंड कॉग्निटिव చేంజెస్. నెక్స్ట్ మనము గ్రోత్ని మెజర్ చేయొచ్చు, కానీ డెవలప్మెంట్ని మెజర్ మనము చేయడానికి రాదు. ఇంకా గ్రోత్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ చేంజెస్, డెవలప్మెంట్ ఒక ఫంక్షనల్ చేంజెస్. ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే
అది డైనామిక్ ఫ్లెక్సిబుల్, అది ఇట్ ఈస్ కంటిన్యూస్, ఇట్ గోస్ టు వూమ్ టు टूम्ब, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఉంటుంది, पैदा होने से पहले से लेके मरने के बाद तक रहती, కాన్సెప్షన్ టు డెత్ వరకు మనకు పోతుంది. అది ఒక సీక్వెన్స్ నుంచి నడుస్తుంది, ఆర్డర్లీ నడుస్తుంది. ఎవ్రీ వన్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. రేట్ అంటే రేట్ కాదు, పైసా ధర కాదు, రేట్ అంటే రేట్ డిఫరెంట్ ఉంటుంది కానీ ప్యాటర్న్ సేమే ఉంటుంది. ఎందుకంటే చూడండి, మనం వేరే కంట్రీ చూసుకోదాం, మనల్ని మనం చూసుకున్నాం కూడా సేమ్ అందరి లోపల 1 year చైల్డ్ స్టేజెస్ సేమ్ ఉంటాయి. ఇన్ఫాన్సీ, అర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, అడోలెసెన్స్ అందరికీ సేమ్ వస్తుంది. కానీ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ మారిపోతుంది. కొంతమంది దగ్గర స్ట్రెంగ్త్ హైట్ వెయిట్ తొందర వచ్చేస్తుంది, కొంతమంది దగ్గర లేట్ అవుతుంది. అదే రేట్ అంటాం మనం. थोड़े बच्चों में ताकत जल्दी आती, थोड़े बच्चों में मेच्योरिटी जल्दी आती, थोड़े बच्चों में लेट आती. मगर सब एक पैटर्न चलता. सबला पहले ऐसा क्या बोलते हैं, इन्फेंसी, फिर अर्ली, फिर लेटर, फिर एडोलेसेंस, फिर अडल्ट, ये पैटर्न चलता. मगर सब में हर एव्री डेवलपमेंट అంటే మనుషులు ఏది ఎక్కడ మనుషులు అన్న ఎనిమల్స్ అన్న అందరి దగ్గర డెవలప్మెంట్ సేమే ఉంటుంది, ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, కానీ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ వేరే అవుతుంది. నెక్స్ట్ అది జనరల్ టు స్పెసిఫిక్ పోతుంది. జనరల్ టు స్పెసిఫిక్ ఇట్ ఈస్ యూనివర్సల్. ఏ వరల్డ్లో ఎక్కడైనా కూడా అందరికీ డెవలప్మెంట్ సేమే ఉంటుంది. ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్. ఎందుకు అంటున్నాం అంటే ప్యాటర్న్ వల్ల. అది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పిల్లగాడు క్రాలింగ్ చేస్తున్నంటే కొన్ని మంత్స్ తర్వాత నడుస్తారు. ఇప్పుడు పిల్లగాడు 1 word మాటలు మాట్లాడుతున్నట్ట రేపు 2 words మాటలు మాట్లాడతారు. మనం డెవలప్మెంట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు మనం, అట్లా समझे. अपन डेवलपमेंट को प्रिडिक्ट करते हैं. अगर बच्चा अब दौड़ अब चलना सीख रहा तो कल बच्चा का बोल सकते हैं, दौड़ भी सकता. अब उन्हें 1 word बात कर रहा बाबा बम्मा बोल तो कल अपन बोल भी सकते हैं उन्हें, और 2 words अपन उन्हें बड़े बड़े वर्ड्स भी बोल सकता. कहीं बोलते पैटर्न की वजह से अपन गेस कर सक रहे, अपन प्रिडिक्ट कर सक रहे. नेक्स्ट स्टेजेस ऑफ डेवलपमेंट. So there are 4 types of stages. ఇంకొక మాట ఏంది, ఎక్సెప్ట్ పియాజే. అది మనం చూసాము ముంగట, కానీ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఎక్సెప్ట్ పియాజే ప్రతి ఒక్క ఎడ్యుకేషనిస్ట్, ప్రతి ఒక్క ఫిలాసఫర్, ప్రతి ఒక్కటి బిహేవియరిస్ట్ డెవలప్మెంట్ని కంటిన్యూసే అంటాడు. కానీ పియాజే ఒకటే డెవలప్మెంట్ ఈజ్ డిస్కంటిన్యూస్ అని చెప్తాడు. గుర్తు పెట్టుకోండి ఇది, ఓకేనా. సో దేర్ ఆర్ 4 stages of development: infancy, early childhood, later childhood, adolescence. సో ఇవి ఏజెస్ 0 to 2 years అంటే ఇన్ఫాన్సీ, 2 to 6 years అంటే ఎర్లీ చైల్డ్హుడ్, 6 to 12 అంటే లేటర్ చైల్డ్హుడ్, అడోలెసెన్స్ అంటే 12 to 18. ఇది ఎన్సీఆర్టీ ప్రకారం. ఇక్కడ ఇంకా మనకు సీటెడ్లా అడగొచ్చు, ఇది కూడా ఒకసారి అడిగింది కూడా ఏంది అంటే మిడిల్ చైల్డ్హుడ్ కూడా అడగొచ్చు. మిడిల్ చైల్డ్హుడ్ అంటే ఏంది, ఏదైనా ఏజ్ మీరు తీసుకోవచ్చు. 6 to 7 or 7 to 10 or 6 to 9 or అట్లా తీసుకోవచ్చు. అంటే ఎక్కడంటే అర్లీ చైల్డ్హుడ్ నుంచి 2 to 12 మధ్యలో మనం ఏదైనా ఏజ్ మనం చెప్పుకోవచ్చు. 5 to 10 కూడా చెప్పుకోవచ్చు. అది మీ బేస్డ్ ఆన్ మీ ఆప్షన్స్. సో WHO ప్రకారం అడోలెసెన్స్ ఏజ్ 10 to 19. ఎన్సీఆర్టీ ప్రకారం 12 to 18 అడోలెసెన్స్ ఏజ్. కానీ ఒకవేళ మీ క్వశ్చన్లో అడోలెసెన్స్ ఏజ్ అడిగినరు, అది WHO ప్రకారమా ఆర్ ఎన్సీఆర్టీ ప్రకారమా చూద్దాం. ఏం మెన్షన్ లేకుంటే ఎన్సీఆర్టీ ప్రకారమే 12 to 18 పోవాలి. ఒకవేళ ఏమైనా మెన్షన్ ఉంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెన్షన్ ఉంటే 10 to 19 అడోలెసెన్స్ ఏజ్. ఇంకా మీకు ఏం స్టేజెస్ ఉన్నాయంటే ప్రీనాటల్ స్టేజ్ అది 9 months 10 days ఉంటాయి. మీ మదర్ కన్సీవ్ తీసుకున్నాక, మీ మదర్ కన్సీవ్ అయిన నుంచి మీ బర్త్ అయ్యే వరకు దాన్ని మనము ప్రీనాటల్ స్టేజ్ అంటాం. जब तुम्हारे मम्मी प्रेग्नेंट होते वहाँ से लेके तुम पैदा हुए तक उसको प्रीनाटल पीरियड बोलते. అది 9 months 10 days ఉంటుంది, 44 weeks or 45 weeks ఏమో ఉంటుంది. కన్సెప్షన్ టు బర్త్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రీనాటల్ పీరియడ్ని. నెక్స్ట్ పోస్ట్ నాటల్ పీరియడ్ మీన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్. అది 1 hour or 1 minute or 1 second కూడా ఉండొచ్చు. 1 minute. पोस्ट नाटल पीरियड मतलब एट द टाइम ऑफ द बर्थ. जब तुम हॉस्पिटल में रहते, जब तुम बाहर आते रहते ना, वो टाइम वो पीरियड को अपन पोस्ट नाटल पीरियड बोलते. दान तरह स्टार्ट अయ్యేది ఇన్ఫాన్సీ.
ఎప్పుడు దాకా ఆ పిల్లగాడు 365 days టచ్ కాడు, ఆ అబ్బాయి ఆ చైల్డ్ 0 years అని एनसीईआरटी చెప్తుంది. क्या बोलती एनसीईआरटी? जब तक बच्चा 365 days टच नहीं करता, जब तक बच्चा 0 years में ही काउंट होता. इन्फेंसी इज 0 to 2 years. ఇన్ఫాన్సీలో ఏమవుతుంది అంటే చైల్డ్ లర్న్స్ త్రూ సెన్సెస్ ఆర్ ద టీచర్స్ ఇన్ ఇన్ఫాన్సీ. ఆయన ఏం చేసుకోవడం, పెన్సిల్ ఉంది, పెన్సిల్ని ఎట్లా, ఈ పెన్సిల్ ఏ షేపా ఏంది పెన్సిల్ అని టచ్ చేసి ముడిచి చూసుకుంటాడు. ఏమైనా టేస్ట్ ఏమైనా తినేటప్పుడు కూడా ఇది మంచిదా కాదని టేస్ట్ చేసి చూసుకుంటాడు. ఏమైనా చూడాలంటే కూడా ఫీలింగ్ అంటే మన సెన్స్ ఆర్గన్స్ నుంచే నేర్చుకుంటాడు చైల్డ్. ఇప్పుడు ఇన్ఫాన్సీ స్టేజ్లో బच्चा क्या करता, सेंसेस से ही सीखता. चाइल्ड विल बी लर्न थ्रू సెన్సెస్ ఇన్ ఇన్ఫాన్సీ స్టేజ్. లర్న్స్ ఆల్సో త్రూ మోటార్ సెక్షన్స్. అంటే ఏదైనా యాక్టివిటీస్ చేసి ఏదైనా పాడుకుంటానే చైల్డ్ లర్న్ చేసుకుంటాడు. సెన్సిటివ్ పీరియడ్ అండ్ హజార్డియస్ పీరియడ్. ఎందుకంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ నడుచుకున్న దాంట్లో పోయి చేతి కూడా పెట్టచ్చు. ఒకవేళ బిల్డింగ్ మీద ఎలోన్ ఉంటే దాని కింద కూడా పడిపోవచ్చు. ఎందుకంటే చైల్డ్కి ఏం తెలియదు, ఇంకా మైండ్ డెవలప్మెంట్ కాలేదు, కాగ్నిషన్ డెవలప్మెంట్ ఇంకా కాలేదు. అవి మైండ్ नहीं बढ़ा तो बच्चा कुछ भी कर सकता. इसलिए పేరెంట్స్ ఇంకా మన ఇండియాలో అన్న వరల్డ్లో అన్న పిల్లలు ఎక్కువ చనిపోతారు అంటే ఇన్ఫాన్సీ స్టేజ్లోనే. అందుకే దానికి సెన్సిటివ్ పీరియడ్ ఆర్ హజార్డియస్ పీరియడ్ అని మనం చెప్తాం దేనికి, ఇన్ఫాన్సీని. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఆర్ మెంటల్ డెవలప్మెంట్ విల్ బి ఫాస్ట్. ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ ఏ స్టేజ్లో, ఇన్ఫాన్సీ స్టేజ్లో. సో ఇది ఇన్ఫాన్సీ గురించి. నెక్స్ట్ అర్లీ చైల్డ్హుడ్ని మనం ఇంకేమేమంటామంటే టాయ్ ఏజ్, ప్లే ఏజ్ అంటాం. ప్లే ఏజ్ ఎవరన్నారంటే ఎరిక్ ఎరిక్సన్ అన్నారు. ఆయన కూడా ఒక బిహేవియరిస్ట్. ఆయన ఏమన్నాడు, ఎరిక్ ఎరిక్సన్. అర్లీ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లే ఏజ్. అర్లీ చైల్డ్హుడ్ 2 to 6 years ఉంటుంది. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం సెన్సిటివ్ పీరియడ్. ఇంకా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కువ అర్లీ చైల్డ్హుడ్ నుండి స్టార్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి పిల్లగాడు మాట్లాడడం నేర్చుకుంటాడు. సో అందుకే అది సెన్సిటివ్ పీరియడ్. ఎందుకంటే అది పిల్లగాడు ఏం మాట్లాడతాడు లైఫ్ లాంగ్ అదే నేర్చుకుంటాడు. మీరు ఎన్వైరన్మెంట్లో మంచి మాటలు ఉంటే అది మంచి మాటలే నేర్చుకుంటాడు. ఏమైనా గలీజ్ మాటలు, బూతి మాటలు, गालियाँ विलियाँ सिखाए तो बच्चा वही लाइफ लॉन्ग में सीख जाता. जैसे अपन बात सिखाते, हिंदी सिखाए तो हिंदी सीखता, तेलुगु सिखाए तो तेलुगु सीखता, इंग्लिश सिखाए तो इंग्लिश भी सीख जाता बच्चा. मगर वो సెన్సిటివ్ పీరియడే కొంచెం, అందుకే దానికి సెన్సిటివ్ పీరియడ్ అంటాం. ఇంకా లాంగ్వేజ్ డెవలప్మెంట్ విల్ ఫాస్టెస్ట్, అందుకే దానికి क्रिटिकल पीरियड కూడా అంటాం. లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఇది क्रिटिकल पीरियड కూడా समझिए. लैंग्वेज को अपन लैंग्वेज डेवलपमेंट को फास्टेस्ट भी बोलते हैं और सेंसिटिव भी बोलते हैं, क्रिटिकल पीरियड भी बोलते हैं. कौन से स्टेज में बोले तो अर्ली चाइल्डहुड में. क्वेश्चन దీనికి కూడా అడగవచ్చు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ విల్ బి సెన్సిటివ్ ఇన్ విచ్ స్టేజ్ అంటే అర్లీ చైల్డ్హుడ్ 2 to 6 years. ఇంకా ఈ ఏజ్ని ఇమిటేటివ్ ఏజ్ కూడా అంటాం. మనం ఏమంటాము, ఇమిటేటివ్ ఏజ్. ఎందుకంటే ఒక చైల్డ్ చూసిండు వాళ్ళ మమ్మీని మేకప్ చేసుకుంటా, నెక్స్ట్ రోజు ఏం చేస్తాడు ఆయన దానికి మేకప్ పెట్టుకొని యాక్టింగ్ కూడా చేయొచ్చు, और फादरनी కూడా इमिटेट చేయొచ్చు. तो बच्चा का इमिटेट करता, जो देखता वही करता, जो घर में उसके सामने हो रहा वही चुने इमिटेट कर देता. नेक्स्ट फिजिकल डेवलपमेंट विल बी रैपिड फास्ट. ఇన్ఫాన్సీ కన్నా అర్లీ చైల్డ్హుడ్లో డెవలప్మెంట్ ర్యాపిడ్ ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సోషలైజేషన్ స్టార్ట్ ఇక్కడనే అవుతుంది. ఇంకా సోషలైజేషన్ కూడా ర్యాపిడ్ ఫాస్ట్ ఉంటుంది. ఇంటరాక్షన్ విల్ బి ర్యాపిడ్ ఫాస్ట్. ఒకరినొకరితో ఇంటరాక్షన్ అవుతుంది. అర్థమైందా? ర్యాపిడ్ ఫాస్ట్ అవుతుంది. सोशल डेवलपमेंट और सोशलाइजेशन ఎక్కడ స్టార్ట్ అవుతుంది, कब स्टार्ट हो रहा, कौन से स्टेज में बोले तो अर्ली चाइल्डहुड में ही सोशल डेवलपमेंट और सोशलाइजेशन स्टार्ट हो जाता. नेक्स्ट लेटर चाइल्डहुड అంటే 6 to 12 years ఏజ్, 6 to 12 years ఆల్సో నోన్ యాజ్ గ్యాంగ్ ఏజ్, స్కూల్ ఏజ్, గేమ్ ఏజ్ అంటాం. ఇంకా లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఇక్కడనే ఫామ్ అవుతాయి. మీరు ఎంతోమందిని చూడలేరు, ఫ్రెండ్స్ చిన్నప్పుడు స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు కలిసిమెలిసే ఉంటారు అని. लेटर चाइल्डहुड में ही 6 to 12 years के बीच में बच्चे के अंदर लॉन्ग टर्म फ्रेंडशिप्स फॉर्म होते हैं. कौन से स्टेज में लॉन्ग टर्म फ्रेंडशिप्स फॉर्म होते हैं बोले तो लेटर चाइल्डहुड में. ये स्टेज में फिजिकल डेवलपमेंट स्लो होता है. ये ఇది ఇంపార్టెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ స్లో ఉంటుంది. అంటే మన హైట్ వెయిట్ కొంచెం స్లోగా పెరుగుతుంది. కానీ ఏమవుతుంది, మోటార్ డెవలప్మెంట్ విల్ బి వెరీ ఫాస్ట్. అంటే మన హైట్ వెయిట్ పర్సనాలిటీ స్లోగా పెరుగుతుంది
కానీ ఆ హైట్ వెయిట్ హ్యాండ్స్లో లెగ్స్లో స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది समझे हाइट और वेट हल्लू बढ़ता होगा हमारा स्ट्रेंथ जल्दी बढ़ती मोटा डेवलपमेंट विल बी फास्ट ఇంకా సూడో మెచ్యూరిటీ ఏజ్ ఈ ఏజ్ వాళ్ళు ఏం చేశారంటే సూడో మెచ్యూర్ అంటే ఇంకా మెచ్యూర్ కాలేరు వాళ్ళు కానీ యాక్టింగ్ చేశారు నేను మెచ్యూర్ అయిపోయినా నేను పెద్ద అయిపోయినా నేనే ఇంటికి పెద్ద నేను ఇప్పుడు బండి నడపవచ్చు నేను కారు నడపవచ్చు నేను పైసలు సంపాదించు ఏమనుకున్నారు ఇంకా అద్దంలో చూసుకుంటారు నేను ఎంత స్మార్ట్ కనిపిస్తున్నా చూడండి నేను ఇలా ఉన్నా నేను అలా ఉంగారి నాకన్నా అందమైన అమ్మాయే లేదు నాకన్నా అందమైన అబ్బాయే లేదు నేను ఎంత స్మార్ట్ ఉన్నాను పెళ్ళికి పోతున్నాను వాచ్ పెట్టుకుంటున్నాను అంత సూడో మెచ్యూరిటీ మాటలు అంటే చూడనికి ఇంకా మెచ్యూర్ కాలేడు నా ఏజ్తో మెచ్యూర్ కాలేడు బాడీతో కూడా మెచ్యూర్ కాలేడు కానీ అలా మైండ్లో కూడా సూడో మెచ్యూర్ అవుతుంది అంటే నేను మెచ్యూర్ కాలేడు కానీ మెచ్యూర్ అయిపోయినా అని అనుకుంటాడు बच्चा మెచ్యూర్ नहीं हुआ खाली मगर मेच्योर हुआ कि समझ जाता हूँ क्या ऐसा बोल तो ऐनक में देख लेता बड़े बड़े बातें करता शेख चिल्ली बातें करता अम्मी घरों में साथ डिंगे हाँकता ऐसा हो गया वैसा हो गया वो ये बोल के నెక్స్ట్ ఫ్రూయిడ్ ఏమన్నాడు ఈ స్టేజ్ని అంటే లేటెన్సీ స్టేజ్ అన్నాడు ఫ్రూయిడ్ ఒక ఫిలాసఫర్ ఆర్ సైకాలజిస్ట్ ఆయన ఏమన్నాడు లేటర్ చైల్డ్హుడ్ ఇస్ లాటెన్సీ స్టేజ్ అని అన్నాడు ఎరిక్సన్ ఏమన్నాడంటే ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ స్టేజ్ అని చెప్పిండు పియాజే ఏం చెప్పిండంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పిండు సో నెక్స్ట్ అడోలెసెన్స్ అంటే ఎన్సీఆర్టీ ప్రకారం 12 to 18 WHO ప్రకారం 10 to 19 ఏజ్ నెక్స్ట్ ఆల్సో అడోలెసెన్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ట్రాన్సిషనల్ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా స్టాన్లీ హాల్ ఆయన కూడా సైకాలజిస్ట్ బిహేవియరిస్ట్ ఆయన ఏమన్నాడు అంటే అడోలెసెన్స్ని స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ ఎందుకంటే దీనిలో పిల్లగాడు చాలా స్ట్రెస్ తీసుకుంటాడు చిన్న చిన్న మాటకి స్ట్రెస్ తీసుకుంటాడు మార్క్స్ తక్కువ వచ్చిన స్ట్రెస్ మార్క్స్ గేమ్స్లో ఓడిపోయినాకో స్ట్రెస్ అందుకే స్టాన్లీ హాల్ ఆయన ఏమన్నాడు बट क्या बोला बोलते ने एडोलेसेंस देखो स्ट्रेस है ना स्ट्रॉन्ग का एज है कई को बोलते बच्चे जल्दी स्ट्रेस ले लेते हैं यहाँ पर कुछ भी खाया पिया कुछ नहीं ग्लास थोड़ा बारना नहीं बोलते वैसा నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉంటాయి అంటే క్లాస్లో మానిటర్ కావాలి గేమ్స్లో క్యాప్టెన్షిప్ తీసుకోవాలి అట్లా లీడర్షిప్ స్కిల్స్ ఈ అడోలెసెన్స్ స్టేజ్లోనే ఉంటాయి ఇంకా ల్యాక్స్ ఇమోషనల్ స్టెబిలిటీ ఇమోషన్స్లో అంత స్టెబిలిటీ ఉండదు అంటే ఏడుస్తారు అంటే కోపం అవుతాడు అంటే అలుగుతాడు समझे बोलता नाराज होता बोलता लड़ते बैठते रहता बोलता हंसता बोलता रोता ऐसा इमोशनल में स्टेबिलिटी नहीं है डेवलपमेंट अभी इमोशनल डेवलपमेंट नहीं हुआ नेक्स्ट अलगुताడు కూడా మీలాగానే तुम्हारे సరిగా అరుస్తే रहता क्या बोलते वो నెక్స్ట్ ఐడెంటిటీ క్రైసిస్ ఎరిక్సన్ ఏమన్నాడు అంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటే నేను ఎవరిని నేను ఎందుకు పుట్టినాను నేను ఏం చేయాలి ఫ్యూచర్లో నేను ఇంకా मैं क्या करना क्या कर सकता हूँ मैं क्या करूँ क्या ना करूँ ये बच्चा खुद में खुद को फाइंड करता इसलिए स्ट्रेस होता है उसको ఐడెంటిటీ క్రైసిస్ వల్ల స్ట్రెస్ అవుతుంది ఇంకా వానికి నేను ఎవరిని నేను ఏం చేయాలి ఫ్యూచర్లో ఎట్లా బతుకుతాను అది మొత్తం ఐడెంటిటీ ఫైండ్ చేస్తాడు నేను అట్లా నెక్స్ట్ ఇట్ ఈస్ బ్రిడ్జ్ కోర్స్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్ ఇక్కడ చూడండి చైల్డ్హుడ్ ఇది అడల్ట్హుడ్ మనకు చైల్డ్హుడ్ ఎప్పటి వరకు 12 years వరకు అడల్ట్హుడ్ ఎప్పుడు స్టార్ట్ 20 or 21 or 19 के लिए అడల్ట్హుడ్ 20 के लिए అడల్ట్హుడ్ మనకు స్టార్ట్ సో దిస్ ఈజ్ ద బ్రిడ్జ్ అడోలెసెన్స్ ఒకటి బ్రిడ్జ్ కోర్స్ అందుకే దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ మనం ఫైండ్ చేస్తున్నాం నేను ఎవరిని నేను చైల్డ్ ఆర్ నేను అడల్టా अटला फाइंड चाहिए के मैं बच्चा हूँ या बड़ा हूँ फाइंड करने के लिए होता इसलिए अपन क्या बोलते हैं ये इसको अडोलेसेंस को ब्रिज कोर्स बोलते ब्रिज कोर्स बिटवीन चाइल्डहुड टू अडल्टहुड మీకు క్వశ్చన్ రావచ్చు ఏ దేన్ని అంటారు బ్రిడ్జ్ స్టేజ్ అంటే అడోలెసెన్స్లే చైల్డ్ విల్ బి ఈగోసెంట్రిజం ఇన్ దిస్ స్టేజ్ ఈగోసెంట్రిజం అంటే తనకు నచ్చుతాడు అంటే ఆయననే గ్రేట్ ఏమైనా కావాలంటే ఆయననే గ్రేట్ ఎట్లా అంటే చూడండి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయన కరెక్టే ఏమన్నా నాలాగా నేను తప్పు చేసినా కూడా నేను కరెక్టే ఒప్పు చేసినా కూడా నేనే కరెక్ట్ దానికే ఈగోసెంట్రిజం అంటే क्या बोलता है बच्चा खुद ब खुद मैं सही हूँ दूसरे कोई भी सही नहीं है वो समझता है నెక్స్ట్ అడోలెసెన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ స్ప్రింగ్ సీజన్ ఎందుకంటే చైల్డ్ ఈ స్టేజ్లో ఎంత ఎనర్జెటిక్ మన స్ప్రింగ్ సీజన్ ఎట్లా ఉంటాము చాలా ఎనర్జెటిక్ ఉండమ్మా అట్లాంటి చైల్డ్ కూడా ఈ స్టేజ్లో చాలా ఎనర్జెటిక్ ఉంటాడు సో ఇక్కడ వరకు మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ అయిపోయింది సో ఈ టాపిక్కి వెళ్ళి మీకు 5 marks గ్యారంటీడ్
ఇక్కడ परफेक्ट ఉంది, परफेक्ट तो 5 मार्क्स आ जाते. सो नेक्स्ट हेरिडिटी एंड एनवायरमेंट. సో హెరిడిటీని ఎన్సీఆర్టీ నేచర్ అంటది, ఇంకా ఎన్వైరన్మెంట్ నర్చర్ అంటది. గుర్తుపెట్టుకోండి, మనకు ఏది నేచర్కి వెళ్ళి వస్తుంది అది హెరిడిటీ, ఏది మనము మాడిఫై చేయొచ్చు అది ఎన్వైరన్మెంట్. సో నర్చర్ అంటాము, నర్చర్ అంటే మాడిఫై కూడా అనొచ్చు. సో అర్థమైందా? ఎన్వైరన్మెంట్ అంటే నేచర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఇది కూడా అడగొచ్చు. ఎన్వైరన్మెంట్ అంటే నర్చర్, हेरिडिटी అంటే नेचर. हेरिडिटी नेचर ఎందుకు అంటాం? కైకు बोलते जो अपने को पेरेंट्स से मिलता, जो अपने को नेचर से मिल रहा, जीन्स वो सब, वो क्या है? हेरिडिटी है. सो हेरिडिटी అంటే నేచర్, ఎన్వైరన్మెంట్ అంటే నర్చర్. సో हेरिडिटी ఈజ్ స్టాటిక్, ఫిక్స్డ్, అన్చేంజబుల్. మనము ఎగ్జాంపుల్ ఐ కలర్, స్కిన్ కలర్, ఫేస్ షేప్స్. మనము మన ఐ కలర్ని చేంజ్ చేయొచ్చా? కాదు, మాడిఫై చేయడానికి వస్తుంది. మనము దాని మీద లెన్స్ పెట్టుకోవచ్చు. అట్లా స్కిన్ కలర్ చేంజ్ చేయడానికి రాదు, కానీ క్రీమ్స్ పెట్టుకోవచ్చు, కానీ తర్వాత అది కూడా మారిపోతుంది. మనం ఫేస్ షేప్ ఇంకా మన వాయిస్ని మనము చేంజ్ చేయడానికి రాదు. థోడే ఘరో మే కైసా అవుతా, కొన్ని ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే మీరు ఫోన్ చేసినప్పుడు మదర్ అండ్ డాటర్ వాయిస్ సేమ్ ఉంటుంది, సో గుర్తుపట్టడానికి కూడా రాదు. అట్లా దానికి హెరిడిటీ అంటారు, అది చేంజ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్, నర్చర్. ఇది డైనామిక్, ఫ్లెక్సిబుల్ అండ్ చేంజబుల్. హియర్ ఎగ్జాంపుల్ హియర్ అంతే. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, అక్కడ ఎన్వైరన్మెంట్ వేరదు. మీరు కాలేజ్కి వచ్చినారు, అక్కడ ఎన్వైరన్మెంట్ వేరదు, చేంజ్ అయిపోయింది. క్యా హై? तुम वहाँ घर में रहे तो अलग एनवायरनमेंट, बाहर तो अलग एनवायरनमेंट, तुम विकाराबाद में तो अलग एनवायरनमेंट, आउट ऑफ में गए तो अलग एनवायरनमेंट, तुम जापान को जाओ वहाँ का अलग एनवायरनमेंट. सो तुम कितनी जगह फिर रहे, अलग अलग एनवायरनमेंट. सो एनवायरनमेंट चेंज होते रहता है. तो जहाँ पर जा रहे वहाँ के अकॉर्डिंग तुम्हारी बॉडी हो, तुम्हारे हैबिट्स तुम चेंज करना पड़ता. अकॉर्डिंग टू द लिविंग प्लेसेस इन योर एनवायरनमेंट यू हैव टू चेंज योर हैबिटेट. అర్థమైందా? అట్లా. तो both heredity and environment equally important for child development. environment heredity సో మీకు హెరిడిటీకి వెళ్ళి ఎంత మంచి ఐక్యూ ఇచ్చినా కూడా మీ మదర్ ఫాదర్ ఏమంటారు కలెక్టర్, కానీ అదే ఐక్యూ మీకు కూడా వచ్చింది, కానీ మీకు మంచి ఎన్వైరన్మెంట్ దొరకకపోతే మీరు కూడా కలెక్టర్ కారు. సో हेरिडिटीला जीन्स మంచి వస్తే ఎన్వైరన్మెంట్ కూడా మంచి ఉండాలి. అగర్ తుమారే అందర్ జీన్స్ अच्छे है तो ఎన్వైరన్మెంట్ भी अच्छे रहना. ఒకవేళ జీన్స్లో ఐక్యూనే రాలేదు, మనకి ఇంటెలిజెంట్ క్వశ్చన్ మనకి ఇంకా రాలేదు జీన్స్కి వెళ్ళి, ఎన్వైరన్మెంట్ ఎంత మంచి ఇచ్చినా కూడా చదవనికే ఇబ్బంది అవుతుంది. సమझे? సో అందుకే బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్. ఏది లేకున్నా కూడా చైల్డ్ డెవలప్మెంట్ కాదు. సో బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంకా హెరిడిటీ ప్లస్ ఎన్వైరన్మెంట్ కాదు, అడిషన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డెవలప్మెంట్. తప్పు, ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. ద అడిక్టివ్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ డెవలప్మెంట్. అవునా కాదా అంటే కాదు. ద ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ డెవలప్మెంట్. అంటే హెరిడిటీ ఇంటూ ఎన్వైరన్మెంట్ ఇంటూ హెరిడిటీ కాదు, హెరిడిటీ ఇంటూ ఎన్వైరన్మెంట్ ఈక్వల్ టు డెవలప్మెంట్. ఇంకా ఇట్లా ఫిక్స్డ్ లేదు. ఇది హెరిడిటీ 70% ఉండాలి, ఎన్వైరన్మెంట్ 30% ఉండాలి, ఆర్ 60-40 ఆర్ 30-70 ఆర్ 40-60, అది ఏమైనా కావచ్చు. కొంతమంది కొన్ని చైల్డ్స్లో హెరిడిటీ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, కొన్ని చైల్డ్లో ఎన్వైరన్మెంట్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అట్లా సో ఎవ్రీ చైల్డ్లో సేమ్ ఉండదు, కొంతమందిలో अटा चेंज అయితేనే ఉంటాయి. समझे? थोड़े बच्चों में कैसा रहता है बोले तो हेरिडिटी है, जो हेरिडिटी है ना, जो जीन से जो मिलता ना वो ज़्यादा IQ मिल जाता, तो इन्वायरमेंट से कम मिलता, तो हेरिडिटी ज़्यादा हो जाती. थोड़े बच्चों में क्या इन्वायरमेंट ज़्यादा मिल जाता, हेरिडिटी कम मिलता. सो डेवलपमेंट ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటీ ఇంటూ ఎన్వైరన్మెంట్. ఇంకా హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళేసిందే చూడండి. ఇక్కడ హెరిడిటీ సెట్స్ ద బేస్ ఫర్ డెవలప్మెంట్. చైల్డ్ లోపల డెవలప్మెంట్ కానికే హెరిడిటీ ఒక బేస్ సెట్ చేస్తుంది, కానీ దాన్ని షేప్ అండ్ సపోర్ట్ ఏమైతే ఎన్వైరన్మెంట్. అర్థమైందా? ఒక డెవలప్మెంట్ కోసం ఈ రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. హెరిడిటీ ఏం చేస్తుంది? జస్ట్ ఒక బేస్ సెట్ చేసి, అంటే హెరిడిటీ ఒక 10 సక్సెస్కి 10 స్టెప్స్ ఉన్నాయంటే ఫస్ట్ స్టెప్ హెరిడిటీ, కానీ 9 స్టెప్స్ ఎన్వైరన్మెంట్. అర్థమైందా? హెరిడిటీ జస్ట్ బేస్ మాత్రమే, దానిపైన బిల్డింగ్ కట్టాలి అంటే ఎన్వైరన్మెంట్ మంచి ఉండాలి. సంజయ్
अगर हेरिडिटी अगर जो तुम्हारे बिल्डिंग का बेस बना के देती तुम्हारे फ्यूचर का, मगर जो इन्वायरमेंट है तुम्हारी पूरी बिल्डिंग बनाते ऐसा. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంది, మన డెవలప్మెంట్ ఒక డైరెక్షన్ అంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. వన్ ఈజ్ సెఫలోకార్డల్, వన్ ఈజ్ ప్రాక్సిమా డిస్టల్. సో ఫస్ట్ సెఫలోకార్డల్ చూద్దాం. సెఫలోకార్డల్ అన్నా లాంగిట్యూడినల్ అన్నా ఒకటే. లాంగిట్యూడినల్ ఎందుకంటే ఇది ఎట్లా చైల్డ్ చిన్నప్పటి నుంచి ఏంది మన హెడ్ డెవలప్ పద్ధతి, దాని తర్వాత నెక్, దాని తర్వాత షోల్డర్స్, దాని తర్వాత చెస్ట్, దాని తర్వాత స్టమక్, దాని తర్వాత లోవర్ బాడీ, దాని తర్వాత మొకాళ్ళు, దాని తర్వాత కాళ్ళు. అంటే ఎట్లా అంటే హెడ్ టు టో అవుతుంది డెవలప్మెంట్. అందుకే సెఫలో అంటే హెడ్. అర్థమైందా? ద డెవలప్మెంట్, ద డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ ఇస్ మూవింగ్ ఫ్రమ్ హెడ్ టు టో ఈస్ కాల్డ్ सेफलोकॉर्डल, टॉप टू बॉटम. अर्थమైందా? सो बचपन में अपन क्या था, पहले अपना सर बढ़ता, फिर नेक, फिर शोल्डर, फिर चेस्ट, फिर स्टमक, फिर क्या है, फिर लोअर बॉडी, फिर घुटने, फिर पैरा, ऐसा जिसको अपन सेफलोकॉर्डल बोलते हैं. నెక్స్ట్ ప్రాక్సిమా డిస్టల్. ప్రాక్సిమా డిస్టల్ అంటే నియర్ టు ఫార్ కూడా చెప్పుకోవచ్చు. సెంటర్ టు పెరిఫరీ. సెంటర్ టు పెరిఫరీ అంటే మన బాడీ లోపల ఫస్ట్ ఏముంటుంది, హార్ట్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? హార్ట్. దాని తర్వాత కిడ్నీ, లివర్. అంటే ముందు లోవర్ ఇన్నర్ బాడీ పెరుగుతుంది, దాని తర్వాత బయట బాడీ డెవలప్ అవుతుంది. అంటే ఫస్ట్ హార్ట్, దాని తర్వాత ఫైన్ మజిల్స్, గ్రాస్ టు ఫైన్ మజిల్స్ కూడా చెప్పొచ్చు మనం దీన్ని ప్రాక్సిమా డిస్టల్ని. అర్థమైందా? సో ముందు హార్ట్ డెవలప్ అయ్యి దాని తర్వాత బయట బాడీ, లోవర్ ఇన్నర్ బాడీ తర్వాత బయట బాడీ, దీనికి మనము అంటాము. సో నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో మన अर्थ పైన ఎవరు కూడా సేమ్ లేరు. हर जने डिफरेंट से कौन भी सेम नहीं रहते. इसलिए इंडिविजुअल डिफरेंसेस रहना ज़रूरी है और वो रहते भी. नो वन इन द वर्ल्ड कैन बी సేమ్. కొంతమంది ఏం చెప్తారు, ఒకరిలాగానే 7 members ఉంటారని చెప్తారు. ఏక్ జైసా 7 జనే అయితే దునియా में बोलते కానీ అది ఫేక్. మనిషి ఒక్కరే ఉంటాడు. ఫేస్ సేమ్స్ ఉన్నాయి, ట్విన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ అవర్ 5 fingers ఆర్ నాట్ సేమ్. ఈవెన్ 2 twins కెనాట్ బి సేమ్ కంప్లీట్లీ. 5 members 5 అంటే ఇద్దరు ట్విన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కంప్లీట్లీ సేమ్ ఉండరు. సైజ్, వెయిట్, ఫేస్ కలర్, ఫేస్ స్కిన్స్ అన్నీ సేమ్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు సేమ్ ఉండవు. వాళ్ళ లోపల కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇన్సియారిటీ ఏమంటుంది అంటే ఒక మనిషి లోపల ఏముంటుంది, ఈ 5 things: ఇంటెలిజెన్స్, ఇంట్రెస్ట్, వాల్యూస్, యాప్టిట్యూడ్స్, పర్సనాలిటీ. ఈ 5 things 5 ఆస్పెక్ట్స్లా ఒక మనిషి ఇంకొక మనిషిలా ఎప్పుడు సేమ్ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా లోపల ఇంటెలిజెన్స్ ఉంది, ఐక్యూ ఉంది అంటే నా ఐక్యూ మీ ఐక్యూ సేమ్ ఉందనుకో, సరే ఇప్పుడు మన ఇద్దరు ఐక్యూస్ సేమ్ ఉన్నాయి, अपन दोनों का ఐక్యూ సేమ్ है, फिर भी अपना इंटरेस्ट क्या था अलग रहता. నాకు మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు సైన్స్లో ఇంట్రెస్ట్, అగర్ మీకు మ్యాథ్స్ में ఇంట్రెస్ట్ అయితే మాకు సైన్స్ में ఇంట్రెస్ట్. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసింది. ఒకవేళ మన ఇంటెలిజెన్స్ సేమ్ ఉంది, మన ఇద్దరు ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉంది, अपन दोनों का इंटरेस्ट और इंटेलिजेंस दो भी सेम है, मगर వాల్యూస్ అలాగైతే మన వాల్యూస్ డిఫరెన్స్ ఉంటాయి. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉంటే మీకు అబద్ధం చెప్పడం ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఒక झूठ बोलना पसंद है तो మాకు झूठ बोलना पसंद नहीं रहता. సో అట్లా. సో ఇంట్రెస్ట్ సేమ్ ఉన్నా కూడా వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూస్ సేమ్ ఉంటే ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లా इंटेलिजेंस, इंटरेस्ट, वैल्यूज 3 सेम उन्ना, 3 भी सेम है तो फिर एप्टीट्यूड में डिफरेंस रहता. एप्टीट्यूड मतलब क्या बोले तो एप्टीट्यूड मतलब क्या, टैलेंट. तुम्हारे जो टैलेंट है ना तुम्हारे अंदर, उसको अपन क्या बोलते हैं, एप्टीट्यूड बोलते हैं. ఇంటెలిజెన్స్, ఇంట్రెస్ట్ ఇంకా వాల్యూస్ 3 సేమ్ ఉన్నా కూడా యాప్టిట్యూడ్ డిఫరెంట్ ఉంటాయి. యాప్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ స్కిల్ రిక్వైర్ ఎబిలిటీ. ఏదైనా చేయడానికి స్కిల్ ఉండాలి, దానికి యాప్టిట్యూడ్ 1 marks కూడా యాప్టిట్యూడ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అంటే, సో చూడండి ఇప్పుడు మీకు डाइटला 2400 आउट ऑफ 24 వచ్చింది, మాకు 2400 మార్క్స్ तुम्हारे को आगे, मगर तुम्हारे टीचिंग स्किल्स ही नहीं है. మీకు టెట్లా మంచి క్వాలిఫై అయిపోయినాక మీ దగ్గర టీచింగ్ స్కిల్సే లేకుంటే అది లాభం ఏంది? అర్థమైందా?
మీరు చికెన్ మటన్ వండుకున్నారు తిన్నికి, కానీ తీతలేవు, తింటారు ఎట్లా? चिकन मटन बना लिए खाने के वास्ते, मगर दाताज नहीं है खाने को, तो खाते कैसा? అర్థమైందా? దానికే యాప్టిట్యూడ్ అంటాడు. ఏదైనా చేయనికి ఎబిలిటీ ఉండాలి, రిక్వైర్ ఎబిలిటీ. మార్క్స్ ముఖ్యం కాదు, స్కిల్స్ ముఖ్యం. చికెన్ మటన్ వండడం ముఖ్యం కాదు, తీతి ఉండడం ముఖ్యం అక్కడ. సమझे ఐసా. సో నెక్స్ట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ అవర్ పర్సనాలిటీ. కొంతమంది పర్సనాలిటీ వేరేది ఉంటుంది. నా పర్సనాలిటీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, నా పర్సనాలిటీ ఇంపాసిబుల్ పడేలేదు. సో అట్లా. సో ఎన్సిఆర్టీ ప్రకారం ఏంది, ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండ్ నో టూ పర్సన్స్ ఆర్ సేమ్ ఇన్ 5 ఆస్పెక్ట్స్. ఇప్పుడు మన ఇద్దరిలో 5లో 4 ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. దీన్నే ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాము. సో ఇంకా ఇండివిజువల్ డిఫరెన్సెస్ నుంచి మాట్లాడాలి అంటే చూడండి, ఇండివిజువల్ డిఫరెన్సెస్లో 2 टाइप्स ఉంటాయి. क्या है? 2 टाइप्स होते. एक इनहेरिटेड అంటే విచ్ గెట్ ఫ్రమ్ జీన్స్ లైక్ ఇమోషన్స్, కలర్స్, ఐక్యూ ఎక్సెట్రా. నెక్స్ట్ ఎక్వైర్డ్ అంటే ఏంది, విచ్ ఈజ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ ఎన్వైరన్మెంట్, అంటే మనం ఏది ఎన్వైరన్మెంట్కి వెళ్ళి మనం అడాప్ట్ చేస్తున్నాము. సో ఇన్హెరిటెడ్లో 3 टाइप्स ఉంటాయి, ఫిజికల్, మెంటల్ అండ్ టెంపరామెంటల్. ఫిజికల్ అంటే ఏంది, హైట్, వెయిట్ ఎక్సెట్రా. మెంటల్ అంటే ఏంది, ఐక్యూ, మెంటల్ ఎబిలిటీస్ ఎక్సెట్రా. అంటే మనము అంటే మన జీన్స్ లోపల మనకు హైట్, వెయిట్ కూడా, మనకు ఐ కలర్స్ కూడా మనకు వస్తాయి. ఇంకా మెంటల్ ఎబిలిటీస్లో అంటే మన పేరెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్ ఉంటే మనకు వాళ్ళ ఐక్యూ, ఇంటెలిజెన్స్ వస్తుంది, వాళ్ళ ఐక్యూ కూడా మనకు వస్తుంది. ఇంకా వాళ్ళ అంటే వాళ్ళ యాటిట్యూడ్, మీ ఫాదర్ యాంగ్రీ ఉంటే మీకు కూడా యాంగ్రీ పోలికలు మీకు కూడా వస్తాయి. అంటే बोले तो तुम्हारे पेरेंट्स से तुमको जो मिलता ना वो तुम्हारे अंदर भी रहता, जैसे हाइट, वेट, ఐక్యూ या టెంపరామెంటల్ में యాటిట్యూడ్స్ और ఇమోషన్స్ भी ले लो. ఎక్వైర్డ్ ఏది అంటే ఇప్పుడు ఎక్వైర్డ్లో 4 टाइप्स ఉంటాయి, సోషల్, కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ ఇమోషనల్. సోషల్ అంటే ఏంది, సొసైటీ అయినా ఎన్వైరన్మెంట్ నుంచి మీరు एक्वायर और अडेप्ट చేసిన వాళ్ళు. तुम जो भी सोसाइटी या एनवायरनमेंट से एक्वायर करते वो ऐसा. एग्जाम्पल लैंग्वेज और एनीथिंग. नेक्स्ट कल्चरल అంటే డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ విలేజెస్, డిఫరెంట్ విలేజెస్, డిఫరెంట్ సిటీస్ హ్యావ్ డిఫరెంట్ కల్చరల్స్. సో మనం ఎట్లాంటి స్టేట్లో ఉంటున్నామో అట్లాంటి కల్చర్ మనము అడాప్ట్ మనము చేస్తున్నాము అట్లా. నెక్స్ట్ ఎడ్యుకేషన్, లర్న్ ఫ్రమ్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఇప్పుడు ముస్లిం స్కూల్స్లో చదివితే అక్కడ ముస్లిమ్స్ మనము అట్లా మనం పాటిస్తాము. సో అక్కడ మనం నేర్చుకుంటాం. స్కూల్స్లో ఉండి మనము ఎవ్రీ కల్చర్, ఎవ్రీ ట్రెడిషన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా మనం అది నేర్చుకుంటాం ఎడ్యుకేషన్ కలిగి. నెక్స్ట్ ఇమోషన్స్, ఏది చూస్తాం ఇమోషన్ అది నేర్చుకుంటాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చైల్డ్ उन्हें क्या करता, बड़ों से दिखता, बड़े लड़ लेते तो उन्हें भी लड़ लेता, बड़े गालन देते तो उन्हें भी गालन देता. అట్లా పెద్ద వాళ్ళని చూసి చిన్న వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ నోట్ అబౌట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏముంది అంటే ఎవ్రీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెన్సెస్, హైట్, వెయిట్, కల్చర్, క్యాస్ట్. పొట్టి ఉంటే బెదిరియద్దు, అంటే వాళ్ళకి మనము అంటే వాళ్ళము సతానానే వాళ్ళకు. పొట్టి ఉంటే మనం పొట్టి ఉన్నా, హైట్ ఉన్నా, లావు ఉన్నా, బక్కగున్నా, కల్చర్ ఏ కల్చర్ అయినా, ఏ క్యాస్ట్ అయినా మనము ప్రతి దానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం టీచర్ ఉంటే పిల్లల లోపల కూడా అదే మనం నేర్పియాలి. ఎవ్రీ కల్చర్, ఎవ్రీ పర్సన్ని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఇంకా వేరియేషన్ యాడ్ కలర్ అండ్ బ్యూటీ టు అవర్ నేచర్. ఎందుకంటే ప్రత్యేక మనిషి సేమ్ ఉంటే అందరు రోబోట్స్ లాగానే కనిపిస్తారు కదా. ఇప్పుడు మీరు బక్కగా ఉన్నారు, నేను హైట్ ఉన్నా, నేను లావు ఉన్నా, మీరు పొట్టిగా ఉన్నారు, వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్స్ వల్ల ఏమవుతుంది, మన నేచర్ లోపల ఒక కలర్ వస్తుంది. क्या रहा कलर आ रहा अपने बॉडी नेचर में, क्या है पूरे थोड़े काले है, गोरे है, लाल पीले है, गिड्डे है, लंबे है, मोटे है, तो एक वेरिएशंस आ रहा. ఇంకా వేరియబిలిటీ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ నో ఎక్సెప్షన్ టు దిస్. మన ఒక నేచర్ ఒక ఫ్యాక్ట్, ఖచ్చితంగా ఎక్కడైనా మీకు వేరియేషన్స్ దొరుకుతాయి. మీకు అందరు మనుషులు సేమ్ ఉండరు. నెక్స్ట్ ఈవెన్ ఇన్ ఎనిమల్స్ ఆల్సో దేర్ విల్ బి ఇండివిజువల్ డిఫరెన్సెస్. 2 monkeys సేమ్ ఉన్నా కూడా ఏదైనా డిఫరెన్సెస్ ఉంటాయి. అర్థమైందా? 2 ఎనిమల్స్ కూడా డిఫరెంట్ ఉండవు. మనం 2 tigers చూస్తున్నాం కూడా వాళ్ళ ఈప్ మీద ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉంటుంది. అర్థమైందా? సో టీచర్ షుడ్
రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్. మనం టీచర్స్ ఉంటే మనము వాళ్ళకి నేర్పియాలి, మనం నేర్పియాలి, మనం కూడా పాటియాలి, మనం కూడా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనం కేర్ చేయాలి, తక్కువ మార్క్స్ ఉన్న కేర్ చేయదు. అట్లా పార్షాలిటీ మనం కూడా చూపించద్దు, పిల్లల లోపల కూడా ఆ పార్షాలిటీ రానియద్దు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ వేరియేషన్స్ క్యాన్ బి ఎండ్లెస్, లైక్ సమ్ ఇంటెలిజెంట్, డల్, క్రియేటివ్. కొంతమంది ఇంటెలిజెంట్ ఉండొచ్చు ఒక క్లాస్లో, కొంతమంది డల్ ఉండొచ్చు, కొంతమంది క్రియేటివ్ ఉండొచ్చు, ఎక్సెట్రా. బచ్చే క్లాస్ మే కైసా भी रहते. నెక్స్ట్ ప్రతి ఒక్క స్కూల్లో యూనిఫామ్ ఉంటుంది, అది గుడ్ యూనిఫామ్ ఉండాలి స్కూల్కి, అది ఒక స్కూల్ ఒక సింబల్ మనం చెప్పుకోవచ్చు. కానీ టీచింగ్ టెక్నిక్లో యూనిఫామ్ ఉండద్దు, సేమ్ అందరికీ సేమ్ ప్యాటర్న్లో నేర్పియద్దు. ఎందుకంటే ఒక 5 మంది క్లాస్లో ఉంటే 5 टेक्निक्स మనం నేర్పియాలి. अगर क्लास में 10 बच्चे हैं तो 10 टेक्निक से पढ़ाना, सेम टेक्निक, यूनिफॉर्म टेक्निक ఉండద్దు. యూనిఫామ్ అంటే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్, యూనిఫామ్ మెథడ్ అంటే స్టాండర్డ్ టీచింగ్ టెక్నిక్లా స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఉండద్దు. టీచింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ చైల్డ్ నీడ్స్. చైల్డ్కి ఎట్లా నీడ్ ఉంది దాని పరంగానే మనము అది ఏం చేయాలి, నేర్పియాలి. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండద్దు, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండద్దు. డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి. డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మల్టిపుల్ వేస్లా ఏమంటారు, టీచింగ్ మల్టిపుల్ వేస్లా అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనము నేర్పిస్తున్నాము. నెక్స్ట్ చైల్డ్ గ్రూప్ షుడ్ బి హెట్రోజీనియస్, నాట్ హోమోజీనియస్. హోమో అంటే సేమ్, హెట్రో అంటే డిఫరెంట్. మనం ఒక టీచర్ ఉన్నాము, గ్రూప్ చేస్తున్నాము అంటే సేమ్ ఎబిలిటీ స్టూడెంట్స్ షుడ్ బి నాట్ దేర్ ఇన్ వన్ గ్రూప్. ఒకవేళ అందరికి ఒక గ్రూప్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒక గ్రూప్లో అందరికి 90 మార్క్స్ వచ్చినాయి, ఒక గ్రూప్లో అందరికి 40 మార్క్స్ వచ్చినాయి. సో ఇట్లా గ్రూప్స్ ఉండద్దు. ఎట్లా చేయాలి, మిక్స్ చేయాలి. ఒక గ్రూప్లో హై ఎబిలిటీ చిల్డ్రన్స్ కూడా ఉండాలి, లో ఎబిలిటీ స్టూడెంట్స్ కూడా ఉండాలి, మిడిల్ ఎబిలిటీస్ కూడా ఉండాలి. 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉండాలి, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండాలి. అట్లా ఉంటే వాళ్ళు కలిసిమెలిసి చదువుకుంటారు. ఎట్లా ఉండాలి గ్రూప్స్, ఎట్లా ఉండాలి అంటే హెటిరోజీనియస్ గ్రూప్స్ ఉండాలి, హోమోజీనియస్ గ్రూప్స్ ఉండద్దు. సో నెక్స్ట్ మోటివేషన్. మోటివేషన్ చెప్దామా? నడండి చెప్దాం. మోటివేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ టు డూ ఏ వర్క్ ఆర్ టు రీచ్ ఎ గోల్ ఈజ్ కాల్డ్ మోటివేషన్. ఏదైనా పని చేయనీకే లేకపోతే ఏదైనా గోల్ మనం రీచ్ కావాలి అంటే మనకు ఒక మోటివేషన్ కావాలి. अपने को कुछ भी करने के लिए या अपन कुछ भी गोल रीच होने के लिए अपने को मोटिवेशन की ज़रूरत रहती. मोटिवेशन 2 प्रकार के रहते, एक इंट्रिंसिक मोटिवेशन, एक एक्सट्रिंसिक मोटिवेशन. मोटिवेशन 2 प्रकार ఉంటాయి, ఒకటి ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఒకటి ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇక్కడ మీరు స్కిన్నర్ ఏమంటున్నారు అంటే మోటివేషన్ ఈజ్ ఎ న్యాచురల్ హైవే, సో టీచర్ షుడ్ కీప్ ద చైల్డ్ మోటివేటెడ్. సో నేను ఒక టీచర్ ఉన్నాను, నేను మీకు మోటివేటెడ్ ఉండాలి, నేను మీకు మోటివేషన్ చేస్తున్నాను. ఎంత చేస్తున్నా అంటే అది నాకే తెలుసు. మై తుమ్కు మోటివేషన్ దే రూమ్ బోల్కే. సో నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ మోటివేషన్. నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ మోటివేషన్. ద మోర్ మోటివేషన్ ద మోర్ సక్సెస్. మీ లోపల ఎంత మోటివేషన్ ఉంటే అంత సక్సెస్ మీద అవుతారు. మీకు ఇక్కడ చదవాలి, సీటెడ్ క్రాక్ కొట్టాలి, ఎంత మోటివేషన్ ఉంటే మీరు అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఒకవేళ మీకు మోటివేషన్ తక్కువ అంటే మీరు పార్టీస్ చేసుకుంటా, ఫ్యామిలీస్తో తిరుగుంటా, ట్రిప్స్ మీద తిరుపతికి అక్కడిక్కడ, ఇంకా ఊటీకి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. మీరు ఇంకెక్కడ ఫ్యామిలీస్తో పాటు పార్టీస్కి అక్కడిక్కడ పోతూ ఉంటారు. ఎందుకు? మీకు దగ్గర మోటివేషన్ లేదు సీటెడ్ కొట్టాలి అని, అంతే. సో మోటివేషన్స్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ ఇంట్రిన్సిక్ అంటే ఇంటర్నల్ మోటివేషన్, వన్ ఈజ్ एक्सट्रिंसिक అంటే एक्सटर्नल मोटिवेशन. तो क्या है मोटिवेशन 2 प्रकार के हैं. तो 2 मोटिवेशन रहते हैं, एक इंट्रिंसिक मोटिवेशन और एक एक्सट्रिंसिक मोटिवेशन. సో సెల్ఫ్ మోటివేట్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంది? చైల్డ్ ఒక సెల్ఫ్ మోటివేట్ కావడం. నెక్స్ట్ రీజన్ విల్ బి బెటర్ ఫర్ సెల్ఫ్. మనం ఎగ్జాంపుల్, మీరు చదువుతున్నారు, మీరు నా క్లాస్ వింటున్నారు, ఎందుకు? మీ లోపల ఒక ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంది, సీటెడ్ కొట్టాలి. ఎందుకంటే నేను మంచి అవుతా, నేను జాబ్ కొడితే నా ఒక స్టేటస్ ఉంటుంది, నా ఒక వాల్యూ ఉంటుంది. రీజన్ ఈజ్ ఫర్ బెటర్ ఫర్ సెల్ఫ్. రీజన్ ఎక్కడుంది? నీ లోపలే ఉంది. అట్లాంటి మోటివేషన్ని
ఏమంటున్నాము, ఇంట్రిన్సిక్ మోటివేషన్. లాస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది, లోకల్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఈజ్ ఇంటర్నల్. గుర్తుపెట్టుకోండి, వేర్ ఈజ్ ద లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఇంట్రిన్సిక్. లోకస్ ఫోకస్ కాదు, లోకస్. లోకస్ అంటే సెంటర్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పు. లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ ఉంది ఇంట్రిన్సిక్ మోటివేషన్కి, ఇంటర్నల్ ఉంది. కాయే ఇంటర్నల్లీ సెద్దా. సెల్ఫ్ హ్యాపీనెస్, సెల్ఫ్ సోల్ కోసం, మన మంచి కోసం ఏదైనా చేస్తున్నాం కదా మనం, అది ఇంట్రిన్సిక్ మోటివేషన్. టీచర్ షుడ్ ఇంప్రూవ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ బికాజ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం. మీ లోపల ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంటే మీరు గోల్ రీచ్ అయ్యేదాకా మీకు ఆ మోటివేషన్ ఆగదు. మీరు వెనుకలికి రారు. మీకు ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంటే మీరు सीटेट क्वालिफाई अయ్యేదాకా మీరు హార్డ్ వర్క్ చేస్తారు. जब तक तुम्हारा गोल सीटेट का गोल है, तुम्हारे अंदर इंट्रिंसिक मोटिवेशन है, तो तुम अच्छे मार्क्स क्वालिफाई हुए तक तुम हार्ड वर्क करते रहते सेल्फ सैटिस्फैक्शन हुए तब तक. इंट्रिंसिक मोटिवेशन అంటే ఏంది, రీజన్ ఆఫ్ మోటివేషన్ విల్ బి అవుట్ సైడ్, లోకస్ ఆఫ్ కంట్రోల్ విల్ బి ఎక్స్టర్నల్. ఎందుకు ఏమైనా చేస్తామంటే మనం చదవాలి ఎందుకంటే మన మమ్మీ డాడీకి పేరు వస్తుంది, అది ఎక్స్టర్నల్ మోటివేషన్. మనం చదవాలి ఎందుకంటే జాబ్ వస్తుంది, పైసలు వస్తుంది, అది ఎక్స్టర్నల్ మోటివేషన్. మనం చదవాలి ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలి, అది ఎక్స్టర్నల్ మోటివేషన్. సో టీచర్ షుడ్ నాట్ ఇంప్రూవ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అర్థమైందా? మనం ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ మనం ఇచ్చి వాళ్ళకు ఇంటర్నల్ మోటివేషన్ మనం పెరిగేయాలి. अपन एक्सट्रिंसिक मोटिवेशन देते देते लोगों उनके अंदर इंट्रिंसिक मोटिवेशन बढ़ाना, अपन एक्सट्रिंसिक मोटिवेशन नहीं बढ़ाना. कई को ఎందుకంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ మీ దగ్గర ఉందనుకోండి, అది ఎట్లా అంటే ఆ రివార్డ్ వచ్చేదాకా. ఒకవేళ చెప్పండి, ఎగ్జాంపుల్ మీ ఫాదర్ మీకు చెప్పిండు ఏమని, సీటెడ్ క్వాలిఫై అయితే నేను 1000 రూపీస్ చేస్తా అని చెప్పిండు. ఒకవేళ మీ డాడీ లాస్ట్ మూమెంట్లో నేను 1000 రూపీస్ ఇవ్వనని చెప్పేసి అనుకోండి, అయిపోయా, మీ మోటివేషన్ దిగిపోతుంది ఆడికే. అర్థమైందా? మీ చదవరు అట్లా. అదే ఒకవేళ ఇంటర్నల్ మోటివేషన్ ఉంటే మీరు గోల్ రీచ్ అయ్యేదాకా మీకు ఏమంటారు ఆ హార్డ్ వర్క్ మీరు ఆగరు. అర్థమైందా? సో ఒక చైల్డ్ లోపల మనం టీచర్ ఉన్నాం అంటే ఇంటర్నల్ మోటివేషన్ మనము ఎక్కువ వాళ్ళ లోపల ఏం చేయాలి బడానా, అదే మనం పెరిగిపోయాలి. సో నెక్స్ట్ సైకిల్ ఆఫ్ మోటివేషన్. సో ఈ వీడియోకి ఇది ఒక లాస్ట్ టాపిక్, ఎందుకంటే వీడియో ఆల్రెడీ 1 hour అయిపోయింది. సో చూడండి ఇక్కడ సైకిల్ ఆఫ్ మోటివేషన్. సో అకార్డింగ్ టు ద ఎన్సిఆర్టీ వీ హ్యావ్ 6 స్టెప్స్. సో ఇది లైన్గా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇది లైన్గా. సో మీరు ఒక ట్రిక్ ఏంటంటే ఎన్డిఏ గార్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవద్దు, NDAGAR అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు షార్ట్ ఫామ్లా. సో ఫస్ట్ ఈజ్ సైకిల్ ఆఫ్ మోటివేషన్. నీడ్ ఈజ్ అ మదర్ ఆఫ్ మోటివేషన్. ఏదన్నా చేయడానికి నీడ్ ఉంటేనే కదా, ఏదైనా చేయాలి అని నీడ్ ఉంటేనే మీరు ఏదైనా సాధిస్తారు. ఏం చేయాలని నీడ్ లేకుంటే అవసరమా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బక్క కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టీటెడ్ కొట్టాలి అని నాకు నీడ్ ఉంది, నేను స్టీటెడ్ కొట్టాలని, కానీ నేను ఇంకా హార్డ్ వర్క్ చేయలేను. నాకు అదే నీడ్ ఏమవుతుంది, డ్రైవ్ అయిపోతుంది. ఏంది, నాకు నీడ్ ఉంది స్టీటెడ్ కొట్టాలి ఇంకా ఆలోచిస్తున్నాను నేను ఇంకా. కానీ నేను ఏం చేస్తున్నాను, ఖాళీ ఫిల్మ్ చేసుకుంటా అక్కడ తిరుగుతూనే ఉన్నాను. ఏం చేస్తున్నాను, ఇక్కడ తిరుగుతున్నాను. मैं यहाँ से वहाँ पर फिर लेते बेटा, मेरे को नीड है सीढ़ी में मारना बोल के मैं क्या कर रहा हूँ, खाली फिर रहा हूँ. जब वो नीड मोटिवेशन के पास जब ड्राइव लेते ना, सुपर ड्राइव बोलते, आ मोटिवेशन మన ఆ మోటివ్ పెరిగింది, ఆ నీడ్ మనం చెయ్యాలి అని ఉంటుంది కదా, అది అప్పుడు డ్రైవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆ డ్రైవ్ నుంచి ఏమవుతుంది, సో ఇప్పుడు నేను స్టీటెడ్ కొట్టాలి అంటే నేను ఏం చేస్తాను, అదే నెక్స్ట్ అరౌజల్ అవుతుంది. ఏంది అరౌజల్ అంటే ఏంది, నేను స్టీటెడ్ కొట్టాలి. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు బుక్స్ కొంటాను, యూట్యూబ్లో క్లాసెస్ చూస్తాను, ఇట్లా నేను చేస్తాను. ఏం చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ అరౌజల్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను బుక్స్ కొన్నాను, గోల్ వైపు వెళ్ళిపోయినాను. అంటే నాకు నీడ్ బట్టి ముందు నీడ్ వచ్చింది, నేను స్టీటెడ్ కొట్టాలి అని. ఆ నీడ్ నుంచి నాకు మోటివేషన్ వచ్చింది, డ్రైవ్ అయింది, నేను స్టీటెడ్ కొట్టాలి అని. మళ్ళీ దాని నుంచి ఒక అరౌజల్ వచ్చింది,
అరౌజల్ ఏమవుతుంది, నేను బుక్స్ కొన్నాను సిటీ గురించి, యూट्यूब क्लासेस చూస్తున్నాను, అది అయిపోయింది. సో उसके बाद क्या हुआ, जब मैं बुक्स ला लिया, सब ला लिया, तो मैं गोल की तरफ भागता हूँ. कहाँ जाता हूँ, गोल की तरफ. मेरा गोल क्या है, सीटेड क्रैक करना है. तो मैं एप्लीकेशन अप्लाई करता हूँ, फिर पढ़ लेते बैठता हूँ, फिर गोल की तरफ मैं चले जाता हूँ. ఇది నెక్స్ట్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, అంటే నేను గోల్ వైపు నేను వెళ్ళిపోయినాను. నెక్స్ట్ అచీవ్మెంట్, ఇప్పుడు నేను నేను सीटेड क्वालिफाई అయిపోయినాను. मैं अब सीटेड क्वालिफाई मैं अब हो गया. దాని తర్వాత ఏమవుతుంది, రిడక్షన్ ఆఫ్ అరౌజల్. ఇప్పుడు నేను ఆ నీడ్ అయిపోయింది కదా, సో నేను ఇప్పుడు బుక్స్ మొత్తం పెట్టేసినాను, ఆ అరౌజల్ కూడా రిడక్షన్ అయిపోయింది. फिर उसके बाद मैं क्या करता हूँ, నెక్స్ట్ నీడ్. మనిషి ఒక ఫిలాసఫర్ ఏమన్నాడు అంటే, ఏ హ్యూమన్ ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ నీడీ పర్సన్. మనిషికి ఎప్పుడు నీడ్ ఆగద్దు, ఒక నీడ్. ఇప్పుడు ఏముంటుంది మీకు, అమ్మాయిలు కూడా ఒక్క జతం బట్టలు కావాలి అమ్మ అంటారు, ఇప్పించింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక కావాలి అంటారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక కావాలి అంటారు. समझे, एक ड्रेस बस नहीं होता, एक ड्रेस दिलाए बस है, फिर और एक होना, फिर और एक होना. సో నెక్స్ట్ నీడ్, మళ్ళీ నెక్స్ట్ డ్రైవ్. ఆ నీడ్ పరంగా మళ్ళీ మీరు చేయాలి అనే మోటివేషన్ వల్ల డ్రైవ్ అవుతుంది. మళ్ళీ ఆ డ్రైవ్ నుంచి ఆ ఏం నీడ్ ఉంటుందో దాని ద్వారా ఇప్పుడు నాకు నెక్స్ట్ నీడ్ బక్కగా కావాలని ఉంటుందా, మళ్ళీ నేను రన్నింగ్ అవి ఇవి నేను స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత నేను నా గోల్ వైపు నేను వెళ్తాను, దాని నుంచి నేను అచీవ్మెంట్ రీచ్ అవుతున్నాను. మళ్ళీ అరౌజల్ని నేను మళ్ళీ రిమూవ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ నీడ్. అట్లా అంటే లైఫ్లో మనిషికి ఇదే చైన్ నడుచుకుంటూనే ఉంటుంది. ఏ చైన్ फिरते रहता, नीड से ड्राइव से अराउजल से गोल डायरेक्टेड बिहेवियर, फिर गोल डायरेक्टेड बिहेवियर से अचीवमेंट, फिर रिडक्शन ऑफ अराउजल, फिर नीड. సో వీడికి ఫస్ట్ పార్ట్ సిడిబి పార్ట్ 1 అయిపోతుంది. సో మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. బాయ్.